సారు ఈ యొక్క కార్యక్రమం సార్ కృష్ణారెడ్డి సారు తెలుగు పండితుడు, తెలుగు చెప్తుండే వారు కూడా మాకెంతో శిక్షణ నేర్పారు. మరి సారు మాకు ఒక వ్యక్తి క్లాస్లోకి వస్తే మనం బెదురుకునే వాళ్ళం. అతని పేరే బాలకృష్ణ ప్రసాద్ గారు. బాలకృష్ణ ప్రసాద్ గారు క్లాస్లోకి ఎంటర్ అయ్యిందంటే అనేటువంటి అంటే చదువు రాక ఉంటుంటుంది, వచ్చిన వాళ్ళు సార్కు అటాచ్గా ఉంటుంది. మేమైతే ఎప్పుడు పోతాడు అదే ఎదుర్కొంటుంటుంది, టైం చూసుకుంటే సెకండ్ లెక్క పెట్టుకుంటుంది. మేము సార్ చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీరు మనం 5-6 ఏళ్ళు కలిసి ఉన్నాం కాబట్టి మీరు మాకు తల్లిదండ్రుల కంటే ఎక్కువ కాబట్టి మీతో ఓపెన్గా మాట్లాడుతున్నాం సార్. అదేవిధంగా ఇంకొక తెలుగు మతిలేష్ సార్ గారు చాలా పద్యాలు పూసగుచ్చినట్టుగా చెప్పేవారు. మరి గోపాల్ సార్ గారు, రవీందర్ సార్ గారు, ఇక్కడ వచ్చిన పారా టీచర్స్ మల్లికార్జున్ సార్, మరి వెంకటేష్ అన్న గారు, మరి కనకయ్య సార్ గారు, నారాయణ సార్ గారు, ముఖ్య కారకుడు రుక్మారెడ్డి. చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈరోజు మా యొక్క గురువు ఏ కార్యం మొదలుపెట్టినా మా గురువుతోనికి మేము వెళ్తాం. ఆయనే బాలకృష్ణ ప్రసాద్ గారు. బాలకృష్ణ ప్రసాద్ గారు ముహూర్తం పెట్టిందంటే ఆ యొక్క ముహూర్తానికి ఎలాంటి శక్తులు, దుష్ట శక్తులున్నా పటాపంచలేటువంటి వ్యక్తి మా గురువు బాలకృష్ణ ప్రసాద్ గారు. బాలకృష్ణ ప్రసాద్ గారు వాస్తులో దిట్ట, మంచి ఇంగ్లీష్ పండితుడు. చాలా సార్తో ఈరోజు మేము ఆ రోజు తెలివి లేక ఆయన జ్ఞానాన్ని మేము తీసుకోలేదు. ఈరోజు సార్తో మాట్లాడాలంటే సార్తో మరి ఈ యొక్క చాలా ఏదేదో ఇంగ్లీష్లో ఏం మాట్లాడుతూ తెలియకుండే ఇప్పుడు మా మిత్రుడు ప్రసాద్ మీ అందరికీ స్వాగతం, ధన్యవాదాలు. అరుణ మేడం పూర్వ విద్యార్థుల ఆత్మీయ స్థాయిగా మధుర జ్ఞాపకాలు ఇప్పటికీ గుర్తుకున్నాయి. మన మతిలేటి సార్ గారు ఆరోగ్యంబరు కాసారంగా కలదు అన్నారు. అక్కడ ముసరికొక్కరొచ్చి నయనంపులు నిర్మించి ఆహారం కానీ దుష్కరం పైన తపం చేయదాని వలె ఒంటి కాలితో నిలవబడి ఉండేది. అక్కడ ఎండ్రి ఒక తెరవచ్చి కాయంబు ఇట్లా అడిగారు, ఓయ్ భగవతమా, నువ్వు ఇక్కడ సింహము వహించుచున్నవాడవు. ఈ మతిలేటి సార్ గురువు ఇప్పటికీ పుస్తకాలు మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి. కానీ ఈ చదువు అనేది నా మదిలో మెచ్చిపోయింది. సార్ గారు కాలం కూడా మారిపోయింది, కానీ ఆ గురువు చెప్పిన విద్య ఇప్పటికీ మర్చిపోను కూడా. మన కృష్ణయ్య సార్ కూడా ఒక పోయం చాలా బాగా చెప్పేవారు. కృష్ణరూపం పురుషాలికి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బాంధుడు విద్య విశిష్ట దైవతం విద్యకు సాటి ధనం లేదినం విద్యను పాల పూజితం విద్య నెరుంగని వాడు మర్తుడే. చాలా మంచి చెప్పాడు. మతిలేటి సార్ గారు ఒక పోయం ఇప్పటికీ గుర్తుంది. మొన్న కేసీఆర్ సార్ కూడా ఇదే పద్యం పాడిండు. ఆ పద్యం ఇప్పటికీ నాకు గుర్తుకుంది, అది చెప్తా. విసురుడం వరచుంగి శిరస్సరజ్జరి పటల ముహుర్ముహుర్నటద భంగ తరంగ మృదంగ నస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కళాపిజాలమన్ గటక చెరక్కరేణు కర కంపిత సాలం శీతశైలమన్.
సార్ ఆ మధు వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా ఆనందమా వసంతమా హ్యాపీ డేస్ 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 ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವಾಲ ಅಲ್ಲಿಕಲುಗಿಲ್ಲಿ చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం మహోదయం హ్యాపీ డేస్ 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 హ్యాపీ డేస్
అరే రే మనసే జారే అరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే స్నేహమేగా జీవితం అనుకున్నా ఆజమేగా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధుబాల చాలే ఈ గోలా అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మ कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा మలయజ శీతలాం శశ్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోస్య పుల్లకితయామిని పుల్లకుసుమిత ద్రుమద
बादलशोभितं वन्दे मातरं वन्दे मातरम् चारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणवरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. నాగంజలి మేడం గారు, అలాగే రషీద్ సార్ గారు, ఈ రషీద్ సార్ మన మధ్యలో లేకున్నా కూడా మన మధ్యలో ఉన్నారు కాబట్టి, అలాగే మన తోటి మిత్రులు దమాపల్లి పర్వతాలు, అలాగే అవతలిగడ్డి తాండ రాజేష్, అలాగే కేశాపురం మల్లమ్మ, అలాగే అభంగపట్నం రాఘవేందర్, అలాగే దమాపల్లి మల్లేష్ మహేష్ రీసెంట్గా చనిపోవడం జరిగింది కాబట్టి వాళ్ళ ఆత్మ 1 మినిట్ మౌనం పాటించవలసిందిగా కోరుచున్నాము. కొద్దిగా అందరూ ఒక 1 మినిట్ నిల్చోండి. స్టార్ట్ అంటాను, మళ్ళీ ఎండ్ అంటాను. ఒక 1 మినిట్ మౌనం పాటించవలసిందిగా. థర్డ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, అంగన్వాడీ చిన్న పాప, ప్రజెంట్గా హౌస్ వైఫ్ కానీ మా ఆయన వెల్డింగ్. మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాతోటి మిత్ర బృందం అందరికీ నా ధన్యవాదాలు. మరి ఇలాంటి సన్నివేశం ఇంకెప్పుడు అలా జరగాలని, మనము జరుపుకుంటే కలవాలని అనుకుంటే కలుస్తాం. మరి ఇంత సమావేశం చేసిన వీళ్ళందరితో పాటు మరి కొందరు ఎందుకు రాలేరో వాళ్ళు కూడా వచ్చి. మా బాబు, నాకు 2 బాబులు. బాబు ఫస్ట్ ఇయర్, సెకండ్ బాబు 9th. మేము వచ్చేసి హౌస్ ఓకే. నా పేరు అనుష, మా సార్ పేరు రాజు. నాకు 2 బాబులు. ఫస్ట్ బాబు అభిరామ్, సెకండ్ బాబు శ్రేయాంష్. మా ఆయన హౌస్ వైఫ్, మాది గాల్రపాడు. బాధ్యత గృహిణి పైననే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సార్ వాళ్ళు బయటికి వెళ్తారు, ఉద్యోగం చేస్తారు, లేకపోతే వేరే కష్టం అంటే వేరే కష్టం చేసుకుంటూ వెళ్తుంటారు. బట్ పిల్లలను చూసుకోవడం కానీ, కుటుంబ బాధ్యత తీసుకోవడం కానీ, వాళ్ళ యొక్క హస్బెండ్ యొక్క బాధ్యత తీసుకోవడం కానీ, పిల్లలు ఏ విధంగా ఎదగాలన్నా చెడిపోవాలనుకున్నప్పుడు ఎలాంటి మీకు గుర్తింపు తీపి జ్ఞాపకాలు ఉంటాయి కదా, 1-2 జ్ఞాపకాలు చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ. నా పేరు గజిత. వచ్చిన ఉపాధ్యాయులకి, నా తోటి స్నేహితులందరికీ నా ధన్యవాదాలు. సార్, నేను ఫస్ట్ తెలుగు నుంచి స్టార్ట్ చేశాను. తెలుగు సబ్జెక్ట్ మదిలేటి సార్ క్లాస్ వస్తుంది అనగానే చాలా సంతోషంగా ఉండేది. ఈసారి ఈరోజు ఏ పాట చెప్తాడో, ఏ పాట సారాంశం చెప్తాడో అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. నెక్స్ట్ ఉంది బాలకృష్ణప్ప సార్. ఆ సార్ క్లాస్ రాగానే భయంగా ఉండేది. ఏ పోయం అడుగుతాడో, ఏ పోయం చెప్తాడో అనేది భయంగా ఉండేది సార్. నెక్స్ట్ మరి సార్, ఆ సార్ వస్తే ఈరోజు ఏ జోక్ చెప్తాడో, సార్ ఒక పాట పాడేది. ఆ పాట గుర్తుకుందా? మ్యాచ్ చెప్పుకుంటూ సార్ ఎప్పుడు పాట పాడేది అని పాట పాడుతుండే సార్. అది గుర్తుకుండేది నాకు బాగా.
ఈ కళ్ళు మాత్రం మేము వైపే చూస్తూ ఉండేవి, మైండ్ మాత్రం స్విచ్ ఆఫ్ అయ్యేది మేడం. ఇంకా నెక్స్ట్ ఎఫ్సీబా మేడం పీటీ ప్లేట్ రాగానే ఎప్పుడు ఖోఖో ఆడదామా, ఎప్పుడే పీటీ ప్లేట్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. నెక్స్ట్ ఉండేది సార్ చూసే భయం అనేది లేదు, ఏది లేకుండా ఉండేదాన్ని. నాకు ఇద్దరు బాబులు, పెద్ద బాబు పేరు ధనుష్ రెడ్డి, చిన్న బాబు పేరు వచ్చి సమిత్ రెడ్డి, ఇద్దరు ఎంజేపీలో చదువుతున్నారు. గౌరవనీయులైన ఉపాధ్యాయ బృందానికి మరి నాతోటి విద్యార్థులకు ఈరోజు జరుపుకుంటున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైనందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇష్టమైన సారు మధ్యలేటి సారు. ఆ సార్ క్లాస్ రూమ్లోకి రాగానే పద్యం మొదలుపెట్టిందంటే అది మైండ్లకు పోయేది. ఆ సార్ అంతా మంచిగా చెప్పేది. ఇంకా సార్ని కూడా పార్టిసిపేట్ చేసాడు, కాకపోతే ఆ సార్ పేరు అనౌన్స్ చేయలేదు. కాకపోతే అందరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, కాకపోతే నా అభిప్రాయం, నా ఇష్టం మధ్యలేడు సార్ అంటే చాలా ఇష్టము. ఇంకా కృష్ణారెడ్డి సార్ అంటే ఇంకా బి సెక్షన్కి ఒకటే ఇంకా వచ్చాడు అంటే ఫస్ట్కి వెళ్ళి 10 వరకు ఒకటి సార్ అన్నీ మొత్తం పాటలు సార్ చెప్పి ఇంకా సార్ అయితే ఇక స్టార్ట్ చేసిందంటే కీలు రెడీగా పెట్టుకొని ఇంగ్లీష్ రాదు, కీలు మాత్రం బాగా పెడుతుంటే ఇంకా సార్ కూడా బయట టైం అయిపోయి బయట తిరుగుతుంటే బాగా కొట్టేది. బాగా చిన్ననాటి జ్ఞాపకాలు బాగున్నాయి. ప్రజెంట్ ఉన్న చదువులు అయితే ఇలా లేవు, ఏదున్నా విద్యాబోధ అనేది సరిగా లేదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే పిల్లల పైన చిన్న కారణం వచ్చినా కూడా తల్లిదండ్రులు రియాక్షన్ అవుతుండ్రు. ఉపాధ్యాయులు ఏదో నేను ప్రజెంట్ ఇంతకుముందు ఫైనాన్స్ ఫీల్డ్లో చేసేవాడిని, అది మానేసి ప్రజెంట్ అగ్రికల్చర్ చేసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా ముక్త విద్యార్థి ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు. ఇంకొక చిన్న ఉంది, ఆయన వచ్చి ఇక్కడ స్టేజ్ పైన మాట్లాడతారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవరైనా పేరు కొట్టొద్దన్నారు అనేసరికి చదవ రామకృష్ణ గౌరవ్ గారు మాకు ధన్యవాదాలు అందరికీ. డ్రైవర్ ఇప్పుడు ప్రజెంట్గా పరిగిలో ఉంటున్నాను. నాకు ఒక కూతురు మరి గౌరవ్ గారు అందరికీ ధన్యవాదాలు. బాబు నేను డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యాయులకు, మిత్రులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు అనిల్ కుమార్, మేనేజర్ పాపం చేస్తాను. ఉపాధ్యాయుల గుడ్ల నేను అప్లికేషన్లో మ్యారేజ్ అయింది. ఒక బాబు 6 years ఉన్నాడు. మా వైఫ్ పేరు రేవతి. ఇక్కడ రామపాట్లో 6th వరకు చదివాను నేను. అయితే అందరికీ గుర్తుండకపోవచ్చు. ఉపాధ్యాయులకు అండ్ మా గురువు వాళ్ళకి అందరికీ నమస్కారం. నేను వచ్చేసి చోళమండలం హౌసింగ్ ఫైనాన్స్లో వర్క్ చేస్తున్నాను. ఇది కూడా ధన్యవాదాలు నన్ను ఇచ్చినందుకు. చిన్న బాబు హలో మనోహర్ 6th క్లాస్ చదువుతున్నాడు, హైదరాబాద్లో ఉంటాడు. అదే ఇల్లోనా. నా పేరు వామన్ గౌడ్, లిఫ్ట్ సర్వీస్ పాప వర్క్ నేనే కాబట్టి కొంచెం మొహమాటం ఎక్కువ ఉంది మనకి. లక్ష్మి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2006-2007 10వ తరగతి బ్యాచ్. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, ప్రియమైన విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. బాబు వచ్చేసి 8th క్లాస్, పాప వచ్చేసి 6th క్లాస్. మేము వచ్చి ఉంటున్నాం ప్రస్తుతానికి. ఓకే. పేరు శ్రవంతి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఉపాధ్యాయులకు నమస్కారాలు. నాకు మ్యారేజ్ అయింది. నాకు ఒక పాప, ఒక బాబు. మా సార్ బిజినెస్ చేస్తుంటారు. ధన్యవాదాలు. కృష్ణ వచ్చేసి అభంగపట్నం సార్. నేను ప్రజెంట్ అయితే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను సార్. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. థ్యాంక్ యూ సార్. సార్ మా పేరునే ఎంఏ తెలుగు చేశారు సార్. ఇప్పటికి మీ పద్యాలు మర్చిపోలేదు సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొక బాలకృష్ణ సార్ గురించి చెప్పాలంటే సార్ బెస్తానికి మా అస్తానికి తెలవాలి సార్. ఇంకా మీ మాటలు అయితే ఏం లేదు. జి వెంకటేశ్వరమ్మ, ఆడ వెంకటేశ్వరమ్మ పైకి రావాలి, తొందరగా రావాలి. మీరు ఏంటి అనేది మాకు కూడా తెలియదు.
నా పేరు వెంకటేశ్వరమ్మ. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వచ్చేసిన విద్యార్థులందరికీ, ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మాది మహబూబ్ నగర్. మా ఆయన మెడికల్ ఫార్మసీ, మాది ఫార్మసీ ఉంది సార్. వెంకటేశ్వరమ్మ, మా దండిపురము. నాకు ముగ్గురు, 2 ఆడపిల్లలు, 1 బాబు. ఒక పాప పేరు జయశ్రీ, మరో పాప పేరు సాహితి హరిప్రసాద్, మా బాబు పేరు. మా ఆయన నేను ప్రజెంట్గా ఆర్మీలో డ్యూటీ చేస్తున్నాను. నేను 2009 బ్యాచ్లో జాబ్ కొట్టాను. ప్రజెంట్గా 40 years సర్వీస్ అయిపోయింది. ప్రజెంట్గా నేను మ్యాక్సిమం కొద్దిగా సహజంలో డల్లు ఉంటాయి. అప్పటి నుంచైనా అదే టైంకు నాకు జాబ్ వచ్చింది సార్. ప్రజెంట్గా నాకు 14 years అయిపోతుంది. ఇంకా 2-3 yearsలో నేను రిటైర్మెంట్ అయింది. 40 years అయిపోతుంది సార్. అయిపోతుంది సార్. చేస్తాను సార్. జీ సార్. ప్రజెంట్గా నేను బుధవారం 6 తారీఖు రోజు నేను ఫంక్షన్ చేస్తాను సార్. పేరున అందరికీ, నా ఫ్రెండ్స్కు, నా గ్రూప్ అందరికీ ఇన్వైట్ చేస్తున్నాను. మన ఫంక్షన్లో మాది కొద్దిగా ప్రోగ్రామ్ కొంత అందరూ రావాలని కోరుతున్నాను సార్. ఇలా మా హస్బెండ్ వచ్చేసి మదన్ మోహన్ గౌడ్, పేరు గవర్నమెంట్ టీచరు. మేము మంగంపేటలో ఉంటాము. నాకు ఒక చిన్న పాప ఉంది, 10 months అంతే. అలంకరించిన గౌరవనీయులైన ఉపాధ్యాయ బృందానికి అందరికీ నా నమస్కారాలు. నా పేరు పి గౌతమి ప్రియాంక. మా హస్బెండ్ పేరు విజయ్ కుమార్. నాకు 2 పిల్లలు, పాప బాబు, ట్విన్స్. మేము జడ్చర్లలో ఉంటాము. ఉపాధ్యాయ బృందం నేర్పించిన విద్యాబుద్ధులు అందరికీ, విద్యాబుద్ధులు మాకు, మా పిల్లలకు కూడా ఇప్పుడు నేర్పించడానికి మాకు ఉపయోగపడుతుంది. వాళ్ళు నేర్పిన విద్య ఎప్పటికీ మా మదిలో నిలిచిపోతుంది. మా పిల్లలకు భావితరానికి కూడా మాకు వాళ్ళకు క్రమశిక్షణ, ఆ విద్య, ఆ తెలివితేటలు ఇవ్వడానికి ఎప్పుడు మాకు ఉపయోగపడుతూనే ఉంది. అందుకు ఉపాధ్యాయ బృందానికి అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు. నమస్తే సార్. వేదికగా కలిసిన ఉపాధ్యాయులందరికీ, నా తోటి విద్యార్థులందరికీ. సో సార్, నా పేరు మొహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్. నేను ఉంటాను సార్. నేను గూగుల్లో జాబ్ యాజ్ ఏ కంప్లైన్స్ ఎగ్జిక్యూటివ్, సౌదీ ఇండియాకి సంబంధించిన షిప్మెంట్స్ అన్ని అప్రూవ్ చేస్తాను సార్. అండ్ మీరు ఇచ్చిన అన్ని ఉపాధ్యాయులందరికీ, నా తోటి విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ప్రజెంట్ నాకు మ్యారేజ్ కాలేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా. అక్కడ అందరికీ 0 మార్క్స్ వచ్చేవి. 3 మార్క్స్ వస్తే మీ క్లాస్లో చాలా బాగా చదువుతారు అనేవాళ్ళు. జోహరముద్దీన్ సార్ గారు, ఇప్పుడు అమీనా ఉంది కదా, ఆమె ఒక పాట పాడేది, ఏదో ఒక పాట ఉన్నది, ఏదో ఉంది. అయితే ఏం చేసి బతుకుతావమ్మా, పాట పాడ బతుకుతావా, పెళ్లి చేసుకొని బతుకుతావా అనేవారు. ఉపాధ్యాయులు అంటే ఈ ఉపాధ్యాయుల గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే గాలిపటాన్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అంటే ఎగిరే గాలిపటం ఉంది కదా, అంటే గాలిపటాన్ని మనం విద్యార్థి అనుకుంటే దానికి ఉన్న దారాన్ని ఉపాధ్యాయులు అనుకోవచ్చు. గాలిపటం ఎగరడానికి దారం ఎంత సహాయపడుతుందో విద్యార్థి ఎదగడానికి కూడా ఉపాధ్యాయుడు అంతే సహాయపడతాడు. పట్లను మాన్పించి వాళ్ళని మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. అంటే మంచి ఫ్రెండ్షిప్ లేవని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అలా కాకుండా చెడుగా ఉన్న వాళ్ళని మంచిగా మార్చాలని కోరుకుంటున్నాను. చాలా మంది హాస్టల్స్ అంటున్నారు. ఈ చదువు అనేది పిల్లలకు కూడా నేర్పిస్తున్నారు. బయటికి పోయి చదవడమే కాకుండా ఇంట్లో కూడా పిల్లలకి నేర్పిస్తున్నారు. సో ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మాది కేశవపూర్ మేడం. ప్రస్తుతం మల్కాపూర్లో ఉంటున్నా మేడం, హౌస్ వైఫ్. 2 పాపలు, 1 బాబు. మాకు 2 పాపలు, 1 పాప. ఉపాధ్యాయులందరికీ మరియు నా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను పనిచేస్తున్నాను సార్. మా గురువులందరికీ నమస్కారం.
నేను ఇండస్ టవర్స్, ఎయిర్టెల్ అండ్ ఐడియా మల్టిపుల్ టవర్ టెలికామ్లో వర్క్ చేస్తున్నాను. సింగ్ కేకాపూర్, నేను ప్రెసిడెంట్ డాక్టర్ డ్రైవర్ సార్. మిత్రులకు దేవుళ్ళ నమస్కారం. నాకు ఒక పాప. పేరు చిత్రకళ, మాది మహబూబ్ నగర్. మా హస్బెండ్ లేరు. నాకు 2 బాబులు. పెద్ద బాబు 7th క్లాస్, చిన్న బాబు 6th క్లాస్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ఎందుకమ్మా అంత డల్గా ఉన్నారు? ఈరోజు సండే తెలుసు, కొంచెం మూవ్ ఉండాలి. ఎందుకు ఇంత నీరసం? ఒక్కొక్కరికి 70-80 ఏళ్ళు ఉన్నాయి సార్, వాళ్ళకి నీరసం లేదు. 20 ఏళ్ళకి మీకు నీరసం వచ్చేసింది. ఇంకా జీవితం గుర్తు పెట్టుకోండి. ఇంకా మనకు అంత జ్ఞానోదయం లేక నేర్చుకోలే, ఇప్పటికైనా నేర్చుకొని వాళ్ళ అడుగు తేడాల్లో నడవాలని చూడండి. I completed my BS Nursing in SVS College of Nursing, Edgonda. I am working as a nursing officer, ESI Medical College Hospital, SR Nagar. పెండింగ్ పెట్టుకోవద్దని ఆ నెక్స్ట్ డే నుంచి ఏ రోజు చదవడం ఆ రోజు నేర్చుకున్నాను. నాకు తర్వాత వచ్చేసి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గాలపాడు హై స్కూల్లో ఉన్నాము. మా కాలంలో ఇలాంటి ఫోన్లు, ఆన్లైన్ క్లాసెస్ ఏమి ఉండేది కాదు. సార్ కట్టం గ్రౌండ్లో దిగాడంటే బుక్లో ఉన్నదని మైండ్లోకి వచ్చేది. ఎప్పటికీ చెప్తుందా సార్ నేను, ఎందుకంటే జీవితంలో ఇలాంటి గురువులను నేను ఎక్కడ మర్చిపోను. నేననే కాదు, ఇలాంటి గురువులతో విద్యను అభ్యసించిన ఏ విద్యార్థి వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందర్నీ రమ్మందా. సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేస అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ, సరదాగా చెయ్యాడండి, ABCD చాలండి, ఎనీబడీ కెన్ డాన్స్ అండి. సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేస. ఉపాధ్యాయులు, ఆచార్య దేవోభవ, పితృదేవోభవ, మాతృదేవోభవ. మన తల్లిదండ్రుల తర్వాత మన ఉపాధ్యాయులు చాలా గొప్ప అగ్రగణ్యుల స్థాయికి చేస్తున్నారు. ఇక్కడ వేదికలు అనిపించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, సన్మానం, గురువు విజ్ఞానందకారంలో తీర్చిదిద్దిన మన ఉపాధ్యాయులు. ఈ చెప్పిన విద్య నాకు ఇప్పటికే ఉపయోగంలో ఉంది. మతిలేట్ సార్ మధ్యాహ్నం పీరియడ్ ఉండే, మతిలేట్ సార్ వచ్చినాక ఫస్ట్ మొత్తం అంతా మనం ధ్యానం చేపిస్తుండే కామ్గా. తర్వాత మెడిటేషన్ వల్ల ధ్యానం ధ్యానం తీసేస్తుంది. ఆయన మతిలేట్ సార్ స్వరం అనేది ఇప్పటికీ నాకు నదిలో మెలుగుతూనే ఉంటుంది. ఎప్పటికీ నాకు గుర్తు వస్తుంది పద్యాలు. ఇంత బాగా రాగయుక్తంగా పాడేవారు సార్. ఈ సార్ చిరస్థాయిగా నేను నా గుండెల్లో నిలుపుకుంటా. చాలా బాగుంది. ఒక పద్యం చెప్తా, సార్ చాలా బాగుంది. హర్తలుగాదు గోచర మహర్షములు శిఖ పుష్టి కీర్తి ఘటించు చైనుడు వ్యతనము అఖిలార్తి కోటికి పూర్తిగా ఇచ్చిన పెరుగు. విద్యార్థి పెరుగుతూ ఉంటుంది. అప్పట్లో 1 క్యాండిల్ బర్నింగ్ టు అదర్ క్యాండిల్. ఇది
విద్య అనేది చాలా సమాజానికి భావి తరాలకు ఆ గురువు చెప్పిన విద్య పెరుగుతూనే ఉంది. వన్ క్యాండిల్ టు బర్నింగ్ అదర్ క్యాండిల్స్. ఒక కొవ్వొత్తిని వెలిస్తే అందరి సమాజం సొసైటీని మారుతుంది. గురువు లేనిదే సమాజం లేదు. సమాజం ముడిపడింది గురువుదా. స్కూల్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద సొసైటీ పార్ట్. గురుదేవో గురు బ్రహ్మ గురు విష్ణు గురు బ్రహ్మ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు కదా రవీంద్రనాథ్ ఠాగూర్. సార్ కూడా చాలా సూక్తులు ఎప్పటికీ పెట్టున్నాయి. వివేకానంద సూక్తులు బోర్డు మీద రాసేవారు సార్. చాలా మనల్ని క్రమశిక్షణగా తీర్చిదిద్దిన సార్. ఇప్పటికీ కూడా మన బాలకృష్ణ సార్ రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన వెట్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అని వెట్ నాలెడ్జ్ హెల్ హై అన్నారు సార్. అంటే ఎప్పుడైతే మనసు నిర్భయంగా ఉంటుందో మన అప్పుడు చెప్పింది చాలా బాగా చెప్పింది. ఎవరైనా సార్ చూస్తే మ్యాథ్స్ రాదు, చేస్తే వస్తుంది, ప్రాక్టీస్ చేయండి అంటుంది. చూస్తే బల్బు వెలుగుతుంది, స్విచ్ చేస్తేనే బల్బు వెలుగుతా అంటుండే సార్ అప్పట్లో. చూస్తే సార్ చాలా బాగా చెప్పేవారు. మన శంకరయ్య సార్ గారు మర్చిపోరాని హృదయం చాలా బాగా చెప్తుంది. హుసేన్ సార్, రషీద్ సార్ చెప్పిన పద్యం కూడా ఎప్పటికీ గుర్తుంది. గురు గోవింద్ దోహు కడే కాకే లహు పాయ్ బలిహరు గురు అప్ని గోవింద్ దియో బతా. రషీద్ సార్ చాలా చాలా బాగా. నారాయణ సార్ కూడా చాలా స్టోరీ చాలా బాగా చెప్తుండే. సస్పెండ్ పెట్టుండే సార్. సార్ చెప్పండి సార్, రేపు మీరు వస్తే ప్రజెంట్ అయితేనే చెప్తా ఉంటుంది. ఆ స్టోరీ వినడానికి మంటలో రావాల్సిందే ప్రజెంట్. సార్ నారాయణ సార్ మన హెడ్మాస్టర్ సార్ చాలా గొప్ప చెప్పేవాళ్ళు. రవీంద్ర సార్ ల్యాబ్తో టెక్నికల్గా ప్రాక్టికల్ వేగా ఫిజిక్స్ అనేది చాలా మంచిగా బోధించింది సార్ రవీంద్ర సార్. ఆ చదువు మన పీటీ మేడం చాలా చెస్ ఛాంపియన్ థర్డ్ ర్యాంకింగ్గా తెచ్చింది. పేపర్లో కూడా వచ్చింది. అరుణా మేడం నాకు తెచ్చింది. పీటీ మేడం నాకు రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళింది మేడం. మహబూబ్ నగర్లో చెస్ ఛాంపియన్ ఆడి డిస్ట్రిక్ట్ టాపర్గా ఇచ్చిన అప్పుడు పీటీ మేడం. అప్సిగా మేడం చాలా గ్రేట్. నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ స్థాయిలో తీసుకెళ్ళారు. అంజయ్ సార్, హుసేన్ సార్ చాలా సోషల్ బాగా చెప్పారు. రషీద్ సార్, శంకరయ్య సార్ మ్యాథ్స్ చాలా బోధించేవాళ్ళు అప్పట్లో. మీరు దగ్గర ఇంచుమించు 15 సంవత్సరాలైంది మేము విడిపోయి. ఈరోజు ఈ సభా వేదిక పైన అందరినీ కలపడం, మీరు కలవడం అనేది చాలా శుభదినం. అందుకే అంటారు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు. అంటే ఈరోజు మాకు సన్మానం చేయడం అనేది, మమ్మల్ని పిలవడం అనేది, మీరు మా గురించి చెప్పడం అనేది చాలా గర్వించదగిన విశేషం. మరి మీరు ఎట్లయితే మమ్మల్ని పిలిచి సన్మానించి గౌరవించినారో, గురువుకి ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు ఇచ్చినారో, మేము ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే మా గురువులకు మాకు ముఖ్యం. వారు ఆ విధంగా బోధించినందుకే మేము ఈరోజు ఇక్కడ మీ ముందు సన్మానాన్ని పొందుతున్నాం. నేను రెండు ఉదాహరణలు చెప్తాను. అంటే ఇదంతా కూడా మేము ఈరోజు ఇక్కడ సన్మానం పొందుతున్నాము అంటే ఇది గత జన్మలో చేసినటువంటి పుణ్యం, మా ప్రారంభం ఇది. మీరందరూ ఇక్కడ కలవడం, ఎక్కడో పుట్టి ఎక్కడో వెళ్ళి ఇక్కడికి రావడం, మీరు చదవడం, మేము ఎక్కడో పుట్టి ఎక్కడో చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు వచ్చి మీకు చెప్పడం, బోధించడం అనేటువంటిది కూడా ఇది పూర్వజన్మ సుకృతం. దీనిలో మహాభారతంలో ఒకటి ఉదాహరణ ఉంది. కౌరవులకు పాండవులకు ఇద్దరికి యుద్ధం జరిగిన తర్వాత, కౌరవులంతా మొత్తం నాశనం అయిన తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజుని తీసుకొని ధృతరాష్ట్రుని దగ్గరికి వచ్చినాయట. అప్పుడు ధృతరాష్ట్రునికి 100 మంది చనిపోయిన తర్వాత కూడా అతనికి అంత బాధ ఉన్నా కానీ కృష్ణుని కౌగలించుకొని చెప్పిండట, అడిగిండట ఆయన, ఏమి ఎందుకొరకు, నీవు భగవంతుడే కదా, మరి ఈ యుద్ధాన్ని ఆపొచ్చు కదా, నాకు ఈ పుత్ర సంతానం అనేది ఏదైతుందో ఈ దుఃఖాన్ని నాకు ఎందుకు కలిగించినావు అని అడిగిండట ధృతరాష్ట్రుడు కృష్ణుని. అప్పుడు ఆయన చెప్పిండట, నేను వచ్చినాను సభకు, సంధి కొరకు వచ్చినాను, నీ యుద్ధం ఆపడానికి కూడా వచ్చినాను, కానీ నీవు నీ యొక్క కుమారుని మాటలు విని యుద్ధాన్ని ప్రేరేపించి వాళ్ళని యుద్ధానికి పంపించినావు. మరి దానికి కారణం మరి ఏంది అంటే అది నీ గత జన్మదే. ఇది
మరి ఇంతమంది కొడుకులు ఒకటేసారి చనిపోవడం అని కారణం ఏంటి అంటే దానికి కృష్ణుడు చెప్పినాడంట, నీవు గత జన్మలో ఒక వేటగాడవు. నీవు ధృతరాష్ట్రుడు గత జన్మలో వేటగాడు. నీవు వేటకు వెళుతూ ఉంటే 2 పావురాలు కొన్ని పావురాలు కలిసి గుడ్లు పెడితే అక్కడికి వెళ్ళినావు వాటిని కొట్టడానికి. వెళితే అవి 2 పావురాలు ఎగిరిపోయినాయి. మిగతా గుడ్లుంటే వాటిని నీ బాణంతో 100 గుడ్లను చంపేసినావు. వాటిని అన్ని నాశనం చేసినావు. ఆ యొక్క ఫలమే, ఆ యొక్క ఫలితం ఏదైతే ఉందో, నీవు చేసినటువంటి పాపం ఏదైతే ఉందో, ఆ 100 గుడ్లు ఏదైతే చంపేసినావో అదే నీకు ఇక్కడ నీ 100 కొడుకులని పోగొట్టుకున్నావు. మరి 100 మంది కొడుకులు నాకెందుకు పుట్టిండ్రు, నేనేం పుణ్యం చేసినానంటే ఎన్నో జన్మల పుణ్యం చేస్తేనే కానీ నీకు 100 మంది కుమారులు నీకు జన్మించుడు అని చెప్పి కృష్ణ చెప్పిండాను. అట్లా ఆ విధంగా ఈరోజు మేమందరం కూడా ఇక్కడ మీ ద్వారా సన్మానం పొందుతున్నామంటే అది మా తల్లిదండ్రులది, మా గత జన్మ సుకృతం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అది మా గురించి ఒకటి. మీ గురించి ఒకటి చిన్న ఉదాహరణ చెప్తాను. తల్లి, తండ్రి, కొడుకు ముగ్గురు ఉన్నారంట. కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయినంట, కొడుకున్నాడంట. ఆమెకు వృద్ధాప్యం వచ్చింది. వస్తే చేసుకున్న భార్య ఆమెకు సరైనటువంటి సౌకర్యాలు చేయకుండా తీసుకుపోయి వృద్ధాశ్రమంలో పెట్టిందంట. అయితే అప్పుడప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో చాలా ఉన్నాయి అట్లా ఓల్డ్ ఏజ్ ఏమని హోమ్స్. అక్కడ వెళ్ళి వాళ్ళకు 5,000, 10,000 నెలకు ఇస్తుంటారు. తల్లిదండ్రులను అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ వస్తుంటారు. అయితే ఈ కుమారుడు కూడా తల్లిని అప్పుడప్పుడు చూడడానికి వెళ్తున్నాడట. వెళ్ళి అమ్మ బాగున్నావా అది ఇది అని అడుగుతుంటా, బాగున్నా బాబు అది ఇది అని అడుగుతాడు. కొన్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు ఫోన్ చేసింది ఈ బాబుకు, మీ అమ్మ అనారోగ్యంగా ఉంది, వచ్చి తీసుకొని వెళ్ళండి అని చెప్పి. అయితే అప్పుడు ఆయన వెళ్ళిండంట. వెళ్ళి ఏమో ఎట్లా ఉంది అంటే ఆరోగ్యం నాకు కొంచెం సరిగా లేదు అంటే, ఎందుకు అంటే రాత్రి అన్నం ఏదైతుందో చల్లన్నం మధ్యాహ్నం నాకు పెడుతుంది, ఇక్కడ ఈ ఆశ్రమంలో పట్ట ఫ్రిడ్జ్ లేదు, పండుకుందామంటే ఫ్యాన్ లేదు, గాలి రాకుండా నేను అంత బాధపడ్డా అని చెప్పేసి అన్నాడంట ఆమె. అప్పుడు కుమారుడు అడిగినట్టు, ఏమా మరి ఇన్ని రోజులు నేను వస్తున్నా నీవెందుకు చెప్పలేదు ఆ విషయం, చల్లన్నం పెడుతున్నారు, ఫ్యాన్ లేదు, ఫ్రిడ్జ్ లేదని అంటే, లేదు బాబు నేను ఎట్లా అంతిమ స్థానంలో ఇప్పుడు వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాను, మరి నీకు కూడా ఆ స్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ఒక ఫ్రిడ్జ్ ఫ్యాన్ ఒకటి ఏర్పాటు చేయని చెప్పేసి అన్నాడు. ఆమె తల్లి అన్నానండి. అంటే ఈ కాలంలో పట తల్లిదండ్రులను సరిగా చూసుకోకుండా తీసుకొని వెళ్ళి వృద్ధాశ్రమంలో వేస్తున్నారు. అయితే ఆ తల్లి కనువిప్పు కోసం అన్నదంట, ఆ ఫ్రిడ్జ్ అనేది నా కోసం కాదరా, నీ కోసము, రేపు నీవు కూడా నిన్ను కూడా నీ పిల్లలు తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తావని చెప్పేసి అన్నాడు. అట్లా ఆ విధంగా నేను కూడా మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీ తల్లిదండ్రులని అటువంటి పరిస్థితిలోకి తీసుకొని రాకుండా మీరు ఇంటి దగ్గరనే ఉండి మంచిగా వాళ్ళకు ఆదరణతోనూ మంచిగా పోషిస్తారు అని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండలాకారం వ్యాప్తమైన చరాచరం తత్పదం దర్శితమైన తస్మై శ్రీ గురువే నమః. ధ్యానమూలం గురుమూర్తి, పూజమూలం గురుపాదం, మంత్రమూలం గురువాక్, ముక్తిమూలం గురుకృప. గురువుకు ధ్యానమూలం గురుమూర్తి. గురువుని ధ్యానం చేసుకోవడము, ఆయన మూర్తిని చేతులు కాళ్ళు, తోలు చేతులు తోలు కాళ్ళు ఉన్నాయి అనేది కాదు. ఇక్కడ స్వరూపం గురుస్వరూపం. గురువు స్వరూపము చాలా అనంతమైనది, లఘుస్వరూపం కాదు అది గురువు. అందుకనే వశిష్ఠాది మునీంద్రులు, విశ్వామిత్రుడు, వీళ్ళు త్రేతాయుగంలో కృతాయుగంలో వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఉన్నారు. రామచంద్రునికి బోధించిన వాళ్ళు వశిష్ఠుడు వశిష్ఠ గీత బోధిస్తాడు. శ్రీరామచంద్రుడు శిష్యుడు. రామ ఇస్ ద ఎంబోడిమెంట్ ఆఫ్ ధర్మ. రాముడు విగ్రహవాన్ ధర్మ, రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లుగా
అది ఎందుకు అంటే ఆయన వయసు వచ్చిన తర్వాత రామచంద్రుడు పట్టాభిషేకం చేయాలని దశరథుడు తలచినప్పుడు పట్టాభిషేకానికి అతడు సుముఖత వ్యక్తం చేయడు, చాలా మారం పెడతాడు. అట్టి సందర్భంలో ఎంతో నచ్చజెప్పి అప్పుడు నచ్చజెప్పడానికి ఎవరు కావాలి? వశిష్ఠ మహాముని ఆ దర్బార్లో దాంట్లో ఉన్నాడు. అప్పుడు వశిష్ఠ గీతను బోధిస్తాడు. కానీ ఇక్కడ భగవద్గీతనే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది, వశిష్ఠ గీత లేదు. అందుకని వశిష్ఠ గీత మొత్తము 28,000 శ్లోకాలు, 32,000 శ్లోకాలు ఉన్నాయి. అవి నేను ఒక నెలలో చదవడం జరిగింది. అదంతా మీకు చెప్తే చాలా బోర్ కొడుతుంది, ముక్తసరిగా. అయితే భగవద్గీతను ఎన్నోసార్లు నేను చదివాను. అయితే భగవద్గీతలో ఉన్నటువంటి విషయం ఎప్పుడు కూడా మనకు ఆ దాంట్లో చెప్పినటువంటి విషయాలలో ఆ వశిష్ఠ గీత బోధించినప్పుడంతా కూడా అక్కడ ఉన్నవాళ్ళు వశిష్ఠుడు చెప్పినప్పుడు శ్రీరామచంద్రుడు, తర్వాత విశ్వామిత్రుడు, తర్వాత నారదుడు, దశరథుడు, ఇంతమంది ఉన్నారు వశిష్ఠ గీతలు. నారదుడు ఆ గీతను విన్న తర్వాత బయటికి పోయి చాలా ధ్యాన ముద్రలో వెళ్ళిపోతాడు గీత అంతా విన్న తర్వాత. అది అంటే గీత ఉంది. వైరాగ్యం గురించి ఎక్కువగా చెప్పాడు. తర్వాత ఆ అధ్యాయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అలాగా వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటి మహాచక్రవర్తులకు, రాజులకు కూడా గురువులు ఉన్నారు అనేది. విశ్వామిత్రుడు ఉన్నాడు, అబల, అదే అతిబల, మహాబల. ఈ రెండు అసలేదా అతిబల, బల, అతిబల రెండు విద్యలు నేర్పుతాడు. ఎందుకొరకంటే అంతకన్నా ముందే రాజర్షి ఏమైంది ఇక్కడ? బ్రహ్మఋషి మారడానికి చాలా ఏళ్ళు తపస్సు చేయవలసి వచ్చింది. విశ్వమునకు మిత్రుడుగా ఇప్పుడేండు గాయత్రి మంత్రాన్ని తయారు చేసిన తర్వాత గాయత్రి అనుష్టప్ ఛంద, ఆ గాయత్రి ఛందస్సే గాయత్రి అని పేరు ఉంది. అనుష్టప్ ఛందలో ఈ గాయత్రి మంత్రాన్ని తయారు చేశాడు. అలాంటి ఉన్నది తత్సవిత వరేణ్యం అనే ఈ సవిత వరేణ్యం అనేటువంటిది ఈ సామవేదంలోని మంత్రాన్ని తీసుకొని అతడు 4 వేదాల సారాన్ని అందరూ కూర్చాడు. అయితే ఈ విషయాన్ని చాలా డీప్గా వెళ్తున్నాను నేను, కానీ అవసరం లేదు, నేను ముక్తసరిగానే వివరిస్తున్నాను. ఇలాంటి మహత్తరమైన మంత్రాలు, అంత శక్తివంతుడైనటువంటి విశ్వామిత్రుడు వాళ్ళ చేత ప్రబోధింపబడినటువంటి ఈ రామచంద్రుడు ఎలా ఉంటాడు మరి? శౌర్యశాలిగా అలాంటి శిష్యుడు తయారవుతాడు. ఇప్పుడు సార్ చెప్పింది కదా, నారాయణ సార్ కూడా, శిష్యులు మాతో ఉన్నటువంటి జ్ఞానాన్ని, మా గురువులు ఇచ్చిన జ్ఞానము మనం మేము సేకరించినటువంటి జ్ఞానం ఎలాంటి ఆచార్య పాదమాదత్తే అంటే ఆచార్యులు ఇచ్చింది పాదభాగం 25 భాగం 20%. పాదం సహ బ్రహ్మచారి అంటే మీ క్లాస్మేట్లతో 5-20%. అలా 20% ఇక్కడ మన బయట సమాజం నుండి సేకరిస్తాడు. ఇంకా 20% ఇట్లాగా క్రమేణి తన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడనమాట. అలా పెంపొందించుకున్న తర్వాతనే శిష్యుడు అలా తయారవుతాడు. అందుకని ఇక్కడ అంతపాటి అని అనడం కాదు, వాళ్ళు మానవ జన్మం ఎత్తి రామచంద్రుడు ఎలా అయ్యాడు, రామచంద్రుడు అంతటి బలవంతుడు ఎట్లా అయ్యాడు, ఇప్పుడు దానికి ప్రాశస్త్యం మన భారతదేశంలో ఎలా పెరిగింది అనే దానికి నేను కొంత ఇస్తున్నాను. అందుకనే రామచంద్ర అనేది రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః ఆపదాం అపహర్తారాం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంటే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే అంటే తల్లి యొక్క పేరు రామభద్రు అని, తండ్రులు చిన్నాన్నలు తల్లులందరూ కూడా రకరకాల పేర్లు పెట్టేదట. ఈ శ్లోకంలో ఉన్న పేర్లు అవి ఒక్కొక్కరు ఒక పేరుతో పిలిచారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అట్లాంటి పేర్లతో ఉన్నటువంటి వాడని వాల్మీకి రచించడం జరిగింది. అయితే రామచంద్ర అనేది ఎట్లొచ్చింది? రామచంద్ర అనే పేరు ఎట్లొచ్చింది? రామునికి చంద్రుడు పక్కన ఎలా వచ్చాడు తెలుసా?
అయితే రాముడు జన్మించిన వెంటనే అప్పుడంతా కూడా రాముడు జననమైన వెంటనే అంతా కూడా సూర్యుడే ఉన్నాడు. రాముడు చూడడానికి దేవతలందరూ వస్తున్నారు, పైన చూస్తున్నారు. రామ జననం అంటే అంతా. అయితే ఆ సన్నివేశం కొరకు ఏంది, సూర్యుడు ఉండనే ఉన్నాడు, ఎంతసేపు అయినా సూర్యుడు పోతలేడు, చంద్రుని కోపం వస్తుంది. నేనెప్పుడు చూడాలా అంటే అప్పుడే అంటాడు రాముడు అంటాడు, నా తర్వాత పేరు మీదే పెట్టుకుంటాను అంటాడు, రామచంద్ర. అట్లా చంద్రుని పక్కన పెట్టుకుంటాడు అన్న. ఇలాంటివి ఇలాంటివంతా మనకు పురాణంలో తెలియాలి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం భాషవారి పరిపూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతకం. ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు ఈ రఘునాథుని కీర్తనం మనం చేస్తూ ఉండాలి. ఇంట్లో పిల్లలకు చెప్పాలా, మన పిల్లలకు కూడా ఈ సనాతన ధర్మాన్ని గురించి వివరించాలా. ఇట్లా తెలియకుండా అయిపోతుంది. రాను మీరు ఎందుకంటే మీరు తల్లులో అయినరు కదా, అందుకని మాతృమూర్తులు అందుకనే అన్నాడు, గృహిణులు నీ శక్తి ఎక్కువగా ఉంటుందండి. చక్రవర్తులు రాజగోపాలాచారి ఉపనిషత్తులు అన్నీ రాశాడు. అందుకని మనం తీసుకున్నాను. రామాయణం రాశాడు, భాగవతం రాశాడు, భగవద్గీతను కూడా సంపూర్ణంగా రాశాడు. రాస్తే ఏ ఉమెన్ ఎడ్యుకేటెడ్ ఈజ్ హోమ్ ఎడ్యుకేటెడ్, ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్. ఇఫ్ ఏ ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్ ఎంటైర్ విలేజ్ ఎడ్యుకేటెడ్. ఎంటైర్ విలేజ్ మీన్స్ డిస్ట్రిక్ట్, స్టేట్, ఇండియా. ఈ విధంగా ఒక గృహిణి విద్యావంతురాలైతే ఆ కుటుంబం అంతా కూడా విద్యావంతులు అవుతారు. ఆ తర్వాత క్రమేపీ ఏదైతే దేశం అంతా కూడా వీళ్ళందరి ఒక శక్తి చేత తల్లి యొక్క మాతృశక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనకు చాలా అవసరం అవుతుంది. మనం విద్య నేర్పడానికి మన పిల్లలకు అవుతుంది. కాబట్టి ఈ కఠోపనిషత్తులో యముడు నచికేతుని చెప్తాడు. కఠోపనిషత్తులో యముడు నచికేతుని చెప్తాడు, అయ్యా నా జాయితే వ్రాయితీ మీయతే అని అంటాడు. అది శ్లోకం. ఏంటంటే పుట్టినవాడు గిట్టక తప్పడు అనే దాంట్లో. అందుకని ఈ శరీరం అయింది, ఈ శరీరం ద బాడీ ఈజ్ నాట్ పర్మనెంట్ వన్, ఇట్ ఈస్ టెంపరీ. సో హ్యావింగ్ బీన్ బోర్న్ ఇట్ డైస్. ఒకసారి జన్మించినమంటే హ్యావింగ్ బీన్ బోర్న్ ఇట్ నెవర్ సీజెస్ టు బిగిన్. అన్బోర్న్, అన్డయింగ్, దిస్ ఎటర్నల్ పర్మనెంట్ యాన్సెంట్ వన్ ఈజ్ నెవర్ స్లేన్ వెన్ ద బాడీ ఈజ్ స్లేన్. అందుకనే ఈ శరీరం గురించి కాదు, ఈ సశరీరం దీని గురించి కాదు. చతుర్వేద పురుషార్థం మానవ జన్మకు 4 పురుషార్థాలు. అందులో అర్థము కామం మాత్రము అన్నింటిలో ఉంటుంది. ధర్మము మోక్షం మాత్రము మన మానవులకే అది ఎక్కువగా తీసుకుంటాం మనం. ఇంక మిగతా చతుర్వేద పురుషార్థాలు అన్ని ప్రాణాలు ఉంటాయి, కానీ ధర్మబద్ధంగా ఆచరించడానికి మనం ప్రయత్నించాలి. ఆ ధర్మం అంటే ఏమిటిది? విద్యార్థి దశలో ఉండి విద్యార్థి ధర్మము, గురువు స్టేజ్లో ఉన్నప్పుడు గురు ధర్మాన్ని పాటించాలి. అందుకనే దాంట్లో మనము పాటించవలసిన మనం అనుసరించవలసినటువంటి విషయాలు ఎందుకు. సో ఏమిటంటే గురువు నగురోరధికం శివశాసనత శివశాసనత, నగురోరధికం హరిశాసనత హరిశాసన. నో మ్యాన్ ఈజ్, ఎవరు కూడా నగురోరధికం. గురు ఈజ్ సుప్రీం ఇన్ ద వరల్డ్, ఇన్ ద కాస్మాస్. గురు టీచర్ ఈజ్ సుప్రీం ఇన్ ద వరల్డ్. గురువు కంటే అధికం ఎవరు లేరు. నగురోరధికం. ఇది శివుని యొక్క శాసనము, హరి యొక్క శాసనం అని. అందుకని గురువే అగ్రగామి. గురువుని పూజించడం వల్ల మనకు ఎన్నో పుణ్యఫలములు ప్రాప్తిస్తాయి. గురువు కదా, తోలవరు అది చెప్తున్నాడు కదా, ఇంతే కదా, పాడిన పాటల పాసులు కలవాలా. సార్ ఎప్పుడు చూస్తే ఇంగ్లీషే చెప్తుండే. ఇది కాదు కదా. మనము బాగా విద్యార్థి, అందుకనే మనము ఎంత ఇది చేస్తే అంత ఇది ఉంటుంది. అందుకనే మా ఈ గీతలో పండితులు అనే దానికి శబ్దం మొన్న నేను భగవద్గీత రోజు అంటుంటా. పంట అంటే పండితులు ఎలా వచ్చిందనే దానికి బాగా రాశాడు సుందర చైతన్య గారు. అజ్ఞానాన్ని అంటే దుఃఖం లేని వారే పండితులు అంటారు, అజ్ఞానం లేని వారే పండితులు అంటారు. ఎవరికైతే అజ్ఞానం లేదో వారు జ్ఞానాన్ని పొందినారో, సుజ్ఞానం పొందిన వారే పండితులు.
అది ఇక్కడ ఉన్నది. పండహ అనే దానికి శబ్దం పండితులు అనే దానికి అట్లా చెప్తున్నాడు. అందుకనే యశ జ్ఞాన దయాసింధు అగలస్యానగా సేవ తామాక్షయో ధీర సశ్రేచామృతాయత ఇలాంటి శ్లోకాలు మళ్ళీ మనం వింటాం కంపల్సరీ వినవలసి వస్తుంది. రాను క్రమేపీ వస్తుంది తొందరలో. పాఠశాల సంస్కృతం బోధించబడుతుంది. మనం అన్నీ కూడా వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ అన్నీ కూడా వింటామని. అందుకని మనం చదువుతాం, మన పిల్లలు చదువుతాడు, మనం చదవలేకపోతాం. వాళ్ళందరూ చెక్కితే రామచంద్రునో లేకపోతే కృష్ణునో ఏదో విగ్రహం శిల్పిగా మరి చెక్కి దాని మూర్తిని తయారు చేసి ప్రతిష్ట చేయవలసి వస్తుంది. ప్రతిష్ట చేసి చెక్కి ఇది చేస్తారు. సో ద టీచర్ ఇస్ ఆర్కిటెక్ట్. టీచర్ కూడా అలాంటి వాడు. ఏడో పడినటువంటి రాళ్ళలాగా మీరు పడినట్టే వీళ్ళు చెక్కి మిమ్మల్ని మూర్తి భవించండి, మూర్తులుగా తయారు చేసింది మీరు ఉన్నటువంటి వాడు. ఈ టీచర్ ఇస్ ఎ గ్రేట్ ఆర్కిటెక్ట్. శిల్పి అతను, శిల్పి. కాబట్టి అలాంటి శక్తి సామర్థ్యాలు టీచర్లోనే ఉన్నాయి. వాళ్ళే ఎన్ని సబ్జెక్టులు బోధించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ టీచర్ అలాంటి వాడు, శక్తిమంతుడు. ఆ టీచర్కి ఉన్నటువంటి శక్తి ఎవరికి లేదు విశ్వంలో. చెప్పాను కదా, గురువు అంటే ఇంత అని అకేషన్ ఇది ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ 2006-07 బ్యాచ్. సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్, వెరీ మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. సార్ తెలుగు పండిత్ మద్లే సార్ని మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. నాకు అట్లే అనిపిస్తున్నారు. అయితే మొత్తం మీద నేను 31 సంవత్సరాల సర్వీస్ చేస్తే ఇది మొట్టమొదటి సమావేశం. ఇది ఆత్మీయ సత్సంగం అనేది నాకు మాట్లాడాలి. తర్వాత అందరూ ఒకసారి కలుసుకున్నట్టుంటుంది. ఇది ఒక మంచి కార్యక్రమం. దీన్ని రూపొందించిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు మాత్రం ఇది చాలా గొప్ప విషయము. నాకు వాళ్ళకే కాకుండా మీ అందరికీ కూడా నా ఆశీర్వాదాలు. సమానం భవతి సదాయు పురుషస్త్రీగా ఆయుశ్చేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శక సంవత్సరం శతం దీర్ఘమాయు ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు. ఇంతమంది మనసులను గెలుచుకున్నారు మీరు. కర్త కారయిత చైవ ప్రేరకచ్చానుమోదక సుకృతం దుష్కృతం చైవ చత్వార సమభాగిన. పని చేసినవాడు చేయించినవాడు కారకుడు ప్రేరకుడు. ఈ నలుగురికి ఓ మంచి పని కానీ చెడ్డ పని కానీ ఆ పని చేస్తే దాని ఫలితం అందుతుంది. ఇది చాలా గొప్ప పని. దీని ఫలితము ఆ నలుగురికి అందుతుంది. పని చేసిన వాళ్లకు, చేపించిన వాళ్లకు, అనుమతించిన వాళ్లకు, ప్రేరణ ఇచ్చినటువంటి వాళ్ళకు అంత గొప్ప పని ఇది. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే చాలామంది పిల్లల్ని నేను ఫస్ట్ అయినటువంటి శారదార్ స్కూల్లో పనిచేసిన. అది ఎక్కడెక్కడో పాపం దూర ప్రాంతాలు, అప్పుడు ఉమ్మడి జిల్లా ఎక్కడెక్కడి పిల్లలు వచ్చి అక్కడ హాస్టల్లో ఉండేవాళ్ళు. స్థానికులు ఎవరు లేరు. స్థానికులు అంటే చెప్పులు కుట్టుకునేటోళ్ళ పిల్లలు, అరటి పండ్ల పిల్లలు, బీద పిల్లలు. అప్పుడు ఫోన్లు లేవు, ఏం టెక్నాలజీ లేవు, ఎవరెక్కడ ఉన్నారో తెలియదు. నేను చెప్పేది 93 సంగతి. హాస్టల్ వెళ్ళిపోయింది, ఎక్కడున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళు ఇటువంటి కార్యక్రమం పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు మహబూబ్నగర్ లోకల్ కాదు. ఆత్మకూరు కూడా దాదాపు అటువంటిదే. నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చిన. నేను ఇక్కడికి రావడానికి కారణం మీ ముందు ఇక్కడ నిలబడి మిమ్మల్ని అందరినీ చూస్తూ పొద్దున్న నుంచి మిమ్మల్ని అందరూ వస్తే కడుపు నిండిపోతుంది. అన్నం తింటే కాదు, అన్నం అందరికంటే ముందు నీటికి వచ్చిన మీకు తెలుసు. మా సారులు అందరికంటే ముందు ఏదో 4 బుక్కలు తిని అక్కడ వేసి ఇక్కడ వచ్చి పిల్లలతో అంతా మాట్లాడుకుంటూ కూర్చున్నాను. అయితే ఏమైందని నేను కొంతమంది పిల్లల్ని అడిగితే ఏం చెప్తున్నారంటే, సార్ సమ్మేళనం పెడతామని తయారయ్యి ఒకరిద్దరు ముందరికి వస్తే ఆ ముందరికి వచ్చినోడు కొంచెం మంచి స్థాయిలోనే ఉంటాడు, కొద్దిగా డబ్బు సంపాదించేటోడు, ప్రభుత్వ ఉద్యోగం సాధించినోడు ఉండి చేతపార అని ఊపులాడుతుంటాడు. వెనుక ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు, మేము అందరం ఫ్రెండ్స్ అంతా కలిసిన తర్వాత ఏం చేస్తున్నామంటే, నేను చేసే పని ఏమన్నా నామోషి అయితేనే తక్కువ అయితేనే వాళ్ళకంటే సారులకు ఏం చెప్పుకోవాలి. నాకు బాధ అనిపించింది. అది సరైనటువంటి పద్ధతి కాదు. మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, ధర్మంగా ఉండాలి. అసలు విద్య లక్ష్యం ఏంది? విద్యా తదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మం తతసుఖం. చదువు నేర్చుకుంటే ఏం రావాలి? దాంట్లో సంస్కారం రావాలి. అంటే పెద్ద ఏంది, చిన్న ఏంది, గురువు ఏంది, తల్లి ఏంది, తండ్రి ఏంది, ఈ భేదభావాన్ని మనం గ్రహించగలిగి ఎవరితో ఎట్లా ప్రవర్తించాలనో అట్లా ప్రవర్తించడం నేర్చుకుంటే అదే చదువు అంటే పుస్తకాల్లో ఉన్నది చదివేం కాదు కదా. కాబట్టి
విద్యా తదాతి వినయం, దాంతో వినయం రావాలి. వినయాద్యాతి పాత్రత. మన దగ్గర ఎప్పుడైతే వినయం వచ్చిందో సారులు ఒరే నాయన కర్రారా, అమ్మడు కర్రామా, ఇగో ఇది ఇట్లా చదువుకో, ఇది ఇట్లా చేసుకో, నువ్వు ఈ మార్గంలో ఇట్లా పోతే నువ్వు బాగుపడతావు చూడు అని నీ మీద ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక ప్రత్యేకత అనేది గురువులకు ఏర్పడుతుంది. నీ దగ్గర వినయం ఎప్పుడైతే ఉంటుందో పక్కకు తెలిసి నీకు ఎట్లా బతకాలనో బతక నేర్పుతారు, చెప్తారు. కొట్టి తిట్టి చెప్పేటోడే బతక నేర్పేటోడు. నవ్వుతూ చెప్పి అయిపోతే వాని ఇష్టంలే అని అనుకుంటే వాడు చెడిపోయేటాడు చెప్పేటోడు. దెబ్బ కొట్టినోడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు. అదే మనకు కృష్ణారెడ్డి సారు చెప్తుండే నాకు ఏమంటుందంటే, చాకి కోక తెచ్చి చీకాకు పడజేసి బండకేసి లేస్త బాదినట్లు బుద్ధి చెప్పు వాడు గుద్దిననేమయ్యా విశ్వదాభిరామేమ. చదువు చెప్పేటోడు దెబ్బ కొడితే ఏమవుతుందా, ఎన్ని వస్తుందా నీకు, ఎందుకు కొడతాడు వానికి ఉల్లాసమా? నేను కొట్టడానికి వస్తాడా? నేను కొట్టడానికే జీతం తీసుకుంటున్నాడా? మాయమనారుంటో వనపడుతుంటో సర్ది కట్టుకొని వచ్చి మధ్యాహ్నం సర్ది నేను కొట్టి తిట్టడానికి రాడు. అనివార్యమైన పరిస్థితుల్లో నిన్ను వంచడానికి, నిన్ను మంచి మార్గంలో సన్మార్గంలో నడిపించడానికి ఓ మాట మాట్లాడవచ్చు, ఒక దెబ్బ కొట్టవచ్చు. ఇది గురువు యొక్క పని. అయితే ఆ మనం చేసే పని మంచిదై ఉండాలి. మనం ఏం ఉద్యోగం చేస్తున్నామని కాదు, నిజాయితీతో మనం ఏం చేస్తున్నాం అదే ఒక మంచి పని. ఎవరిని మోసం చేయొద్దు, మోసం చేయకుండా నిజాయితీగా బతుకుదాం. నేను ట్రాక్టర్ డ్రైవర్ని సార్ అని ఒక పిల్లగాడు చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. నిజాయితీగా నేను చేసే పని చెప్పు, అబద్ధం ఎందుకు చెప్తావు? ఆ పనిని నిజాయితీతో చేయి, చిత్తశుద్ధితో చేయి. ఆ 10 మంది విశ్వాసాన్ని చూరగోను. నీ ట్రాక్టర్ డ్రైవర్ మన సన్మార్గంలో నడవాలి. కాబట్టి నేను అదే అనుకుంటా, పిల్లలతో అదే చెప్పిన, అరే నాయన ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం అని ఎందుకు అనుకుంటున్నావయ్యా? నువ్వు ఒక మంచి నువ్వు ఏం చెప్తుంది, నేను ఒక నిజాయితీగా పనిచేస్తున్నా సార్, నా పని నేను చేసుకొని మంచిగా బతుకుతున్నా, తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటున్నా, తోడబుట్టిన వాళ్ళని మంచిగా చూసుకుంటున్నా అని చెప్తే చాలే. దీనికోసం కార్యక్రమాలు పెట్టుకోకుండా కలుసుకోకుండా ఎందుకు ఉండాలి? కలుసుకోండి నేను చెప్పిన. అయితే ఇట్లా రావడం, ఇట్లా కూర్చోవడం, ఇది అత్తయితే నాకు చాలా పొద్దు నుంచి సంతోషం అనిపిస్తుంది. పిల్లలు మీరు ఏదో పెద్ద నాతోటి పనిచేసే ఉపాధ్యాయ సోదరిమణుల్లాగా కనిపిస్తున్నారు మీరు, కానీ ఏంది అంటే మాకు జాషువా గారు ఒక మాట చెప్తారు, ఏందయ్యా నువ్వు తరగతి గదిలో అయినావు అంటే నువ్వు కింగు అయ్యా, నువ్వు చక్రవర్తివి, నువ్వు అంతే. ఎన్నో చిన్ని శిరస్సులు మన్నించెడు దొడ్డ రాజ మర్యాదలు నాకున్నవని మురియు పంతులు కన్న అమాయకుడు గలడే కలికాలమునన్. అరే ఓ 40 మంది 50 మంది 40 మంది 50 మంది మీరు 100 మంది ఉన్నారు. ఉంటే మీరేందా మా ముందు టీచర్లో మేము వచ్చినామడే వచ్చి మా కాళ్ళు మొక్కిన రాలేదా? నువ్వే పెద్ద పొజిషన్లో ఉండు, నువ్వే పెద్ద పని చేయి, గురువు అంతే. మొన్న నేను ఈ మధ్యన వాట్సాప్లో చూసిన, ఆయన కలెక్టర్కు తెలుగు నేర్పిండట. నేను అంత వారం కిందనే చూసిన. ఒక ఉపాధ్యాయుడు కలెక్టర్ ఎక్కడి నుంచో వచ్చిండు, ఆయన మహారాష్ట్ర. ఆయన తెలుగు నేర్పితే అంటే ఇక్కడ వస్తే ప్రజలతో మాట్లాడాలంటే ఆయనకి భాష అవసరం ఉంది. ఓ టీచర్ ఎవరో మా కృష్ణారెడ్డి సార్ వస్తుంటే టీచర్ పోయి వాళ్ళు అంటే మనలాగా ఆ దిద్దుకుంటా నెలలు దిద్దేది కాదు కదా. ఐఏఎస్లు చూస్తే నెలల్లో ఎంతనో నేర్చేస్తున్నాడు, అయిపోయింది. మొన్న ఏదో వస్తే ఆ సార్ అదే కలెక్టర్ నేను అప్పుడు తెలుగు నేర్పిండి కదా పలకరిస్తామని వస్తే మీరు ఆ ఫోటో చూడండి. కలెక్టరు చేతులు కట్టుకొని నిలబడ్డాడు, ఆ తెలుగు మాస్టరు ఆయన ఏమయ్యా బాగున్నావా, పిల్లలు బాగున్నారా, పెళ్ళి అయిందా అని అడిగి ఈ పొజిషన్లో ఇప్పుడు నాలాగా ఆయన ఉన్నాడు. కలెక్టర్ చేతులు కట్టుకొని వినమ్రుడై నిలబడ్డాడు. అది గురువు అంటే. ఎన్ని చెప్పినా, సంస్కృతంలో చెప్పినా, తెలుగులో చెప్పినా, ఇంగ్లీష్లో చెప్పినా, గురువు అంటే అది. అంత గొప్పవాడు గురువు అంతే. కాబట్టి మేము ఈడ ఉండి మీ ముందర ఈడ మాట్లాడడానికి కారణం గోపాల్ సార్. లేకపోతే ఇక్కడ గార్లపాడంటే ఏందో తెలియదు, మిమ్మల్ని అందరినీ కలిసి అదృష్టం ఉండేది కాదు. ఆ అదృష్టాన్ని కలిసి నా గోపాల్ సారే. కౌన్సిలింగ్లో కూర్చున్నా నాకు అడ్డాకుల ఊరు ఉంది, అడ్డాకులకు పోవాలన్నా లేకపోతే గార్లపాడు పోవాలన్నా అని ఆలోచన చేస్తున్నా. ఈ సార్ పక్కన ఉన్నాడు, సార్ దగ్గర ఉంది. ఇది గార్లపాడు మంచి ఊరు సార్, పెద్ద స్కూలు, చాలా తమ్ముడు చెప్తున్నాడు పక్కన. ఇక్కడ గోపాల్ సార్ చెప్తున్నాడు. ఇంకా నేను ఎవరి మాట అంటే ఏదున్నా అదంతా అప్పుడు తాత్కాలికంగా కష్టం అనిపించిండొచ్చు. అప్పుడప్పుడు వెంకటేష్ సార్ వచ్చి పలకరించేది, వచ్చి నన్ను పలకరించేది. ఏ పాపం సార్ దగ్గర ఇట్లా పోయి అట్లా పోయి నన్ను పలకరించుకుంటుంది. పిల్లలు వస్తా పోతా అభంగా పట్టాలి, సార్ ఏమన్నా కావాలన్నా సార్, నీళ్ళు కావాలన్నా సార్, పాలు తెచ్చుకున్నా సార్, ఎన్నో సేవలు చేసినటువంటి పిల్లలు ఉన్నారు. ఇవన్నీ ఎట్లకెళ్ళి వస్తాయంటే చెట్టు మొలుస్తుంది. మనం ఏదైతే చేస్తామో అదే వస్తుంది. మనం మంచి చేస్తే మనకు మంచి తెలుగు వల్ల మాట్లాడితే కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతూ సార్ వాళ్ళు చాలా మంది. నేను 7వ తరగతి చదివేటప్పుడు బట్టలు ఉత్తుకోనికి ఆదివారం దుప్పటి పట్టుకోవాలి. తలా ఒక 4 కొన్నలు 4 పట్టుకుంటే కాయలు తెచ్చి చేసుకుంటూ పోతారు. నేను కొంత దూరం పోయి ఇక నడవలేక తన ఉసుక ఆయన ముందే పాపనాయ తీసి దాన్ని వెంటనే దేవుని ముందర పెట్టి పూజ ఒకటే రూమ్.
ఆడ పెట్టిండు, ఆ పటం ముందర పెట్టాడు. వీళ్ళు వచ్చాడు, సార్ వాడు మధ్యలేటి దుప్పటి పట్టుకోకుండా దొంగ కొడుకు పారిపోయి వచ్చాడు. సార్ మేము గంపకాయలు తెచ్చినాం సార్ అని చెప్పి కాయలు తెచ్చి మొదలెట్టాను. సార్ వీడు అన్నట్టు, అరే ఊకోండి రా ఏమరుస్తున్నారు సార్, వీడు మధ్యలో, అరే ఎందుకు అరుస్తున్నారు, ఏంది మీరు చేసుకొచ్చిన ఘనకార్యం సార్, గంపకాయలు తెచ్చి అన్ని కసరకాయలు కచ్చికాయలు తెలుసు నాకు. ఈ పిల్లలే తిరుగుతాను. ఆ కాయ నాకు ఈ గార్లపాడులో వచ్చిందని చెప్పనికనే చెప్తున్నాను. రామకొండమ్మ అని ఒక అమ్మాయి ఉండేది, ఆమెది ఎవరో తెలియదు. నాడు ఇంతలో కాయ తీసుకొని వచ్చింది. వస్తే ఎక్కడిదమ్మా ఇది అన్న. సార్ నేను నడుచుకుంటూ వస్తుంటే కాళ్ళు గుంజి 4 కిలోమీటర్లు ఏ ఊరో తమాయపల్లిలో ఏదో నడుచుకుంటూ వస్తున్నది. సార్ అక్కడ కాయ ఉండే సార్, మీకు ఇష్టం అనిపించి తెచ్చిస్తున్నా అని. ఓహో, అయితే మా సార్ నేను సేవ చేసిన, మా సార్ చిత్తశుద్ధితో సంతోషంగా చేసినాడు. ఆ సేవలు మళ్ళీ నాకు తిరిగి వచ్చినాయి. నాకు ఆత్మకూరు వచ్చింది. నీళ్లు లేక చాలా ఇబ్బంది పడే టైంలో సైకిల్ బిడ్డలు కట్టుకొని సార్ నాకు క్షమించాలి సార్. కాదు, పిల్లలు 10 మంది పిల్లలు కొట్టి నన్ను ఆడ ఇంట్లో పెట్టి కిరాయి సైకిల్ తీసుకొని బిందెలు వాళ్ళే తీసుకొని నాకు నీళ్ళు అయితే ఎప్పుడు చూసినా హౌస్ ఇట్లా నీళ్ళు ఇట్లా తొడికిసలాడాలి నీళ్ళతో. పక్కన ఒక టెలికాం డిపార్ట్మెంట్ ఆయన ఉన్నాడు. ఏం సారు సార్ నీవు, ఏం పిల్లలు, ఏం సేవలు సార్ ఇది, ఏం సార్ చాలా తప్పు కదా. మా నాయన బడికి వచ్చి అయిపోయింది, మా పిల్లగాన్ని కొట్టినా తిట్టినా ఏం చేసినా నేను అడగాను సార్, వానికి చదువు రావాలి సార్ అని చెప్పాడు మా నాయన. మీరు ఇందాక అన్నారు మీ తరం కూడా, మీ తరం చాలా గొప్పగా నడిచింది. మిమ్మల్ని దెబ్బ కొట్టినా ఓ మాట అన్నా మీ తల్లిదండ్రులు ఎవరు వచ్చి మమ్మల్ని అడగలే. కానీ ఈరోజు పరిస్థితి అట్లా లేదు. ఇంకొక్కటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మొన్న ఆత్మకూరులో ఉన్నప్పుడు ఏమైందంటే ఒక లెక్కల సారు ఒక కోపం ఎవరినో నొల్లి చేస్తుంటే వాడిని చిన్న మీరేమో చప్ప కూర్చున్నారు. 59 బిడ్డ 59, ఇంకొక సంవత్సరం అయితే 60 ఏళ్ళు ఉన్నవాట. ఏమిటి అంత చప్పగా ఎందుకున్నారు మీరు? ఆయన ఎవరు అంటే పేరు చెప్పింది. ఏందిరా మరి పక్కన ఏందిరా ఈ పంచాయతీ ఏంది, 30 మంది ఏంది, లొల్లేంది, లడాయి ఏందిరా సార్, అది నేను చూసుకుంటాను సార్. ఏం చూసుకుంటావు కానీ అది చూసుకోండి. ఆ పిల్లగానికి నేను చెప్పిన హామీ ఇచ్చిన, తప్పైంది సార్ అని కూడా ఇచ్చిన. ఈ లొల్లి లేకుండా చూడరా సార్, 2 నిమిషాలు టైం లేదు సార్. అంటే వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో 1,04,000 శ్లోకాలు రాశాడు. 1,04,000 చెప్పేటోడు వ్యాసుడు, రాసేటోడు వినాయకుడు. మొత్తం అయిపోయింది. ఏరా మనోడా ఎట్లా ఉందిరా మహాభారతం రాసిన కూడా ఎట్లా ఉందిరా అని వ్యాసుడు వినాయకుడిని అడిగితే వినాయకుడు చెప్తాడు, ఏ తాత 1,04,000 శ్లోకాలు సంస్కృతం నీ దుంపదగా ఎవడు చదువుతాడు తిని ఎవరికి అర్థమవుతుంది. ఫస్ట్ ఇది సంస్కృతం తెలుగన్న కాదు, ఎవరికి అర్థమవుతుంది. దీన్ని చదివేటోడు ఎవడు, చదివితే అర్థం చేసుకునేటోడు ఎవడు, అర్థం చేసుకుంటే ఆచరించేటోడు ఎవడు. కాబట్టి దండగానే అనిపిస్తుంది తాత నాకు. అరే నేను ఇంత కష్టపడి రాస్తే ఏం ద్రవ్యము ఒక్క శ్లోకంలో చెప్పు అంటాడు. ఇది చెప్పి నేను ముగిస్తాను, ఏంటంటే సార్లో కోపం వస్తుంది. అయితే అరే ఒక్క శ్లోకంలో కాదు రా, సగం శ్లోకంలో చెప్తాను. అది ఉత్తమ గ్రంథకోటికి, కోటి గ్రంథాల్లో ఉన్నటువంటి సమస్త సారాన్ని సగం శ్లోకంలో చెప్తారా అని అన్నాడు. ఏం చెప్పలేదు, ఒక పాదం అయిపోయింది, ఇంకొక పాదం ఉంది. ఇక నమ్ము మందిని పీడిస్తే పాపం తగులుతుంది, ఏమన్నా మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, ఇదేరా అన్నాడు. కాబట్టి టోటల్ సారా దీని నిర్మాణకర్తలు, రూపకర్తలు ఈ కార్యక్రమాన్ని పొందుపరిచిన వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చిన్నవాళ్ళకైతే ఆశీర్వాదాలు నేను తెలియజేస్తున్నా. పెద్దవాళ్ళకు మా సారంలో నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. పెద్దలకంతా నమస్కారాలు సార్, తప్పైతే క్షమించండి నన్ను. అందరికీ మరొకసారి సోదరిమణులకు, సోదరులకు అందరికీ నమస్కారం. ఉత్సాహంగా ఉంటుంది సార్. ఇప్పుడే కాదు అప్పుడు కూడా మేము మీ పద్యం ఒకటి చెప్తున్నారంటే ఆ పద్యం మీరు చెప్పిన వెంబడే మాకు నోటేట్ అయ్యేది. చెప్పిన ఒక 1 minute 2 minutes మీరు చెప్పిన తర్వాత అది ఇమ్మీడియట్లీ మేము రిపీట్ చేసేవాళ్ళం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్. చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి సమ్మేళనానికి విచ్చేసి వేదికపై ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ మరియు వేదిక ముందు కూర్చున్నటువంటి ప్రియమైన విద్యార్థులు గారు, మీరు ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి భారత పౌరులు, మీరు బాధ్యతాయుతమైన భారత పౌరులుగా మేము తీర్చిదిద్దలే మిమ్మల్ని. మేము సమజ్దార్కు ఇషారా కాపీ అయిన ఒక సామెత. మీరు బాగా తెలివైన వాళ్ళు, మీకు ఇట్లా వెళ్ళాలి అని చెప్పామంతే. నిజానికి ఎవ్వరు పరిచయం లేదు, మీరు అసలు ఎవరిని గుర్తుపట్టలేదు. నిజం చెప్తున్నాను, అబద్ధం కాదు. చాలా మంది ముందర కూర్చున్న వాళ్ళందరిలో కూడా ఈ మధ్యలో వచ్చి కలిసి వీళ్ళను 5-6 మందిని పరిచయం, అంతకన్నా ముందు యాదరెడ్డి ఒక్కడు పరిచయం.
అంటే జర చుట్టాలు కాబట్టి అట్లా పరిచయం ఉన్నట్టు. అంటే మా దగ్గర 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్నారు. 6th క్లాస్లో ప్రారంభించాము. మీకు చెప్పింది చాలా తక్కువ. చెప్పింది ఏం చెప్పాము, మామూలుగా చెప్పాము. నిజంగా కొట్టి చెప్పాము చాలా ఎక్కువ శాతం. కొట్టిన విషయం మీ అందరికీ జ్ఞాపకం. కేసి కొట్టాడు, కింద మీద వేసి కొట్టి తెల్లగా చేసి ఇసిరిపెట్టి పెట్టి బాగా రాస్తాడు. రాస్తే అప్పుడు నీట్గా తయారైతాయి. ఆ రకంగానే మీరు కూడా ముతక వజ్రాలు, మీరంతా ముతక వజ్రాలను సానబట్టి ప్రకాశించే వజ్రాలుగా, ఇప్పుడు పనికి వచ్చే వజ్రాలుగా తయారు చేశారు. మీరు సహజంగా వజ్రాలే, ఆ వజ్రాలను సానబట్టి కొద్దిగా మెరిపించాం. ఆ మెరుపు భవిష్యత్తులో మీకు, మీ తర్వాత తరం, మీ పిల్లలకు, మీ మన్మన్లకు, మనవరాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఆ రకంగా ఇంతకన్నా ముందు చెప్పినటువంటి ముగ్గురు మహానుభావులు, నారాయణ సార్ సీనియర్ మోస్ట్, తర్వాత బాలకృష్ణప్ప గారు ఇంగ్లీష్ ఎక్స్పర్ట్, అంబేద్కర్ గారు తెలుగులో అందివేసిన చేయి. ముగ్గురికి ముగ్గురు నేను చెప్పాల్సిందంతా కూడా వాళ్ళు చెప్పేసారు. దాదాపు చెప్పాల్సింది ఏం మిగలకుండా పిల్లల్ని గుర్తుపట్టడం, పిల్లలు మమ్మల్ని గుర్తించుకోవడం. చాలామంది పిల్లలకు మేము గుర్తున్నాం. ఎందుకు గుర్తున్నామంటే వయసు వచ్చిన తర్వాత, పెద్దగా అయిన తర్వాత వచ్చాం మీ దానికి. మీరు చిన్నప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు లేరు, ఎవరు లేరు. మీసాలు గడ్డాలు వచ్చినాయి మొత్తం. చాలా సంతోషకరమైన విషయం ఇది. ఈ ఆత్మీయ సమ్మేళనం ఉత్త సమ్మేళనం కాదు, ఆత్మల సమ్మేళనం. జీవాత్మ పరమాత్మ, మేము జీవాత్మ ఒకసారి మనం అందరం కలుసుకోవడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. ఈనాడు ప్రోగ్రాం కొరకు ఎన్ని రోజుల నుంచి ఆలోచిస్తున్నాము. మీరు ఎప్పుడో వచ్చి కలిసిండ్రు మాకు, బాలకృష్ణ సార్కు నాకు ఇద్దరికే కలిసిండ్రు. మేము మిగతా సారులందరి నెంబర్లు తీసుకొని వాళ్ళతో సమాచారం ఇచ్చి మాట్లాడి మీకు కొంతలో కొంత సహాయ సహకారాలు అందించిన. అంటే ఇటు నుంచి ఇట్లా వెళ్తే మామూలు వెళ్తాడని చెప్తాడు అంతే. కానీ మామూలు దగ్గర చేతి పట్టుకొని తీసుకొని వెళ్ళాడు గురువు మార్గదర్శి మాత్రమే. అట్లా మేము మార్గదర్శనము. మీరు కంప్లీట్గా కార్యాన్ని సఫలం చేసేంత వరకు మీదే బాధ్యత. కాబట్టి కార్యకర్తలు, కార్యదక్షులు కార్యాన్ని సఫలం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు మీకు అందరికీ ఉన్నాయని మాకు తెలుసు. ఆ రకంగా ఆ టైంలో లేచి మాట్లాడతారండి. ఏం మాట్లాడుతుంది, మేము మాట్లాడింది మీకు మెదడులకు ఎక్కుతుంది కదా, ఎక్కుతుందేమో. మీరు కూడా బలవంతంగానే కూర్చోండి, కనబడుతున్నాం ముఖాలన్నీ చూసుకుంటారు. తప్పనిసరి పరిస్థితులు చాలా పిలిచాము, మాట్లాడితే మనం ఉండకపోతే ఏమనుకుంటారు, మనం వినకపోతే ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సరే, నేను ఒక 3 వాక్యాలు చెప్పి, 3 వాక్యాలు. ఆ 3 వాక్యాలు కూడా మీ భవిష్యత్ జీవితానికి, రెగ్యులారిటీ, దెన్ సిన్సియారిటీ, రెగ్యులారిటీ, సిన్సియారిటీ, ఇంకోటి ఈ 3 ఉంటే చాలు. ఏ పనైనా రెగ్యులర్గా చేయాలి, ఏ పనైనా సిన్సియర్గా చేయాలి. పంక్చువాలిటీ, రెగ్యులారిటీ. ఈ తర్వాత ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఉంటే జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఆ భగవంతుడు మీకు మహోన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు, ఇలాంటి సమ్మేళనంలో మా అందరినీ, మీతో మాతో అందరు కలిసి ఈ రకంగా కార్యక్రమాన్ని చేయడానికి మీకు ఆ భగవంతుడు కలిగిన ప్రోత్సాహానికి ఆ భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు, తర్వాత ఉపాధ్యాయుని మిత్రులకు మరియు విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. మాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. మరియు
ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంత బాగా సక్సెస్ చేసినటువంటి విద్యార్థులకు కూడా శుభాభినందనలు తెలియజేస్తూ నేను ఈ స్కూల్కు రావడం జరిగింది. అంటే అంతవరకు 12 సంవత్సరాలు ఎస్జిటిగా పనిచేసి స్కూల్ అసిస్టెంట్గా ఫస్ట్ టైం ఈ స్కూల్కి రావడం జరిగింది. నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఉన్నటువంటి 13 మంది స్టాఫ్లో నేనే జూనియర్, నాకంటే అందరూ కూడా చాలా సీనియర్లు అనమాట. అయితే ఇక్కడ నేను 2009 సంవత్సరం వరకు పనిచేశాను, 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలు కూడా నేను కూడా ప్రతి నిత్య విద్యార్థిగా ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు నేర్పించడం జరిగింది. అంటే నేను నేర్చుకుంటూ మీకు నేర్పడం జరిగింది. అంటే మీరు అంతవరకు ఏం చదువుకోలేదా సార్? అట్లాగా ముందే నేను నేర్పేటువంటి శాస్త్రము భౌతిక శాస్త్రం. భౌతిక శాస్త్రాన్ని చదవనికి రాని వాళ్ళు భౌతిక శాస్త్రం అని దానికి పర్యాయ పదం. అయితే అంటే విద్యార్థులకు ఒక పట్టాల శాస్త్రం అర్థం అయ్యేది కాదు. కనుక నేను నా తోటి సీనియర్ ఉపాధ్యాయులైనటువంటి జౌర్ సార్తోనో శంకరయ్య సార్తోనో తర్వాత మీకు బోధించడం జరిగింది. అయితే నేను ఇక్కడ పనిచేసినటువంటి 7 సంవత్సరాలు ఏదైతే ఉందో, తర్వాత నేను 9 సంవత్సరాలు ఇంకొక స్కూల్లో, ఇప్పుడు పనిచేసే స్కూల్లో 5వ సంవత్సరం ఉంది. అయితే నేను తర్వాత పనిచేసిన స్కూల్లో మా స్టాఫ్కు అందరూ కూడా చెప్తుంటాను ఏమని, నేను పనిచేసినటువంటి 7 సంవత్సరాలు గార్లపాడులో ఏదైతే టర్మ్ ఉందో అది గోల్డెన్ డేస్ అని చెప్తుంటాను. ఎందుకు అంటే ఇక్కడ పనిచేసినటువంటి స్టాఫ్ అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా పనిచేసినాము. ఒకరికొకరు వ్యూస్ పంచుకుంటూ ఆ విధంగా ఒక ఫ్యామిలీ లాగా పనిచేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చదివినటువంటి విద్యార్థులకు కూడా దూరం నుంచి తాండాల నుంచి అక్కడి నుంచి వచ్చే విద్యార్థులు కూడా ఒక చదువుకోవాలనేటువంటి జిజ్ఞాసతోనే వచ్చేవారు. కనుక వాళ్ళకు చెప్పడానికి బాగా ఉత్సాహం అనిపించేది మాకు. ముఖ్యంగా 9th 10th పిల్లలకు చెప్పాలి అంటే చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి చెప్తే నేను కూడా 2 విషయాలు నేర్చుకోవచ్చు అని. ఆ విధంగా ఆ 7 సంవత్సరాలు ఒక కిక్కుతోనే పనిచేసినాను నేను ఇక్కడ. అయితే ఇప్పటికి కూడా ఎందుకు అంటే విద్యార్థుల్లో అప్పుడున్నటువంటి విద్యార్థుల్లో ఉన్నటువంటి కుతూహలం కానీ చదువుకోవాలనేటువంటి పోటీతత్వం కానీ ఇప్పుడు లేదు. కనుక ఇక ఈ ఇంతటి నెక్స్ట్ ఇయర్ నేను రిటైర్ అయిపోతున్నాను. అయితే ఈ నా సర్వీస్ కూడా 33 సంవత్సరాలు అయింది ఇంతవరకు. ఈ 33 సంవత్సరాలలో నేను కూడా మొదటి హాజరైనటువంటి పెద్దలు 2006-07 బ్యాచ్ 10th క్లాసు స్టూడెంట్స్, మనందరం కూడా ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామో అందరికీ తెలిసిందే. పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ముందుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాన్న మీరు చేసిన ఈ కార్యక్రమం చిన్నదనుకుంటున్నారు, కానీ ఒక పుణ్యకార్యం. ఎందుకంటే మండే రేపు ఇక్కడ స్టూడెంట్స్ వచ్చిన తర్వాత అన్నవాళ్ళు నిన్న ఏదో ప్రోగ్రామ్ చేసుకున్నారట, పూర్వ విద్యార్థుల సమ్మేళనమట, అది కూడా మనం ఒక 10 years తర్వాత జరుపుకుంటాం అనే ఒక గుడ్ మెసేజ్ వెళ్తుంది. వాళ్ళలో తెలియని మోటివేషన్ వస్తుంది. అంటే అందరం కలుసుకుంటాం, అందరం కలుసుకున్నప్పుడు అరే నువ్వేంటి నువ్వెలా సెటిల్ అయ్యావు, నేనెలా సెటిల్ అయ్యాను అనే కాన్వర్జేషన్లో పిల్లలకు తెలియని మోటివేషన్ ఒకటి. తర్వాత ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మా అందరినీ, మేము కలిసి పనిచేసినటువంటి కొలీగ్స్ అందరినీ మీరు చేసిన ఈ కార్యక్రమం ద్వారా ఒక వేదిక మీదకి తీసుకొచ్చిండ్రు. సో వన్స్ ఈ స్కూల్లోకి అడుగు పెడుతూనే ఒక తెలియని అనుభూతి నాకు.
ఎందుకంటే దాదాపు 21 ఇయర్స్ బ్యాక్ మీరు 2006-07 అంటే అప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నటువంటి మిమ్మల్ని చూసి ఇప్పుడు చిన్నపిల్లలతో వచ్చినటువంటి మిమ్మల్ని అమ్మలుగా నాన్నలుగా చూస్తుంటే నాకైతే ఒక తెలియని అనుభూతి కలిగింది. 20 days బ్యాక్ 1 month బ్యాక్ నాకు అంజనీలు ఫోన్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ ఆన్ దట్ డే. అసలు ఆ రోజు 1-2 hours వరకు నాకు నిద్ర రాలేదు. అంటే ఆ రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను, March 3rd ఎప్పుడు వస్తుంది. నిన్న కూడా ఒక తెలియని ఉందా లేదా ప్రోగ్రామ్ ఈవినింగ్ వరకు కరెక్ట్గా కన్ఫర్మ్ కాలేదు. అంతకుముందు 2-3 times ఫోన్ చేశారు. మళ్ళీ ఆ రోజు ఫోన్ చేస్తాం మేడం రేపు ప్రోగ్రామ్ ఉందనగా అంటే నిన్న ఈవినింగ్ వరకు కాల్ రాకపోతే ఉందా లేదా ఇంతకీ అనేది ఒక నా లోపల యాంగ్జైటీ ఉంది. ఎప్పుడైతే మళ్ళీ కాల్ వచ్చిందో ఆంజనేయుల నుంచి చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎంప్లాయీస్కి సండే అనేది చాలా బిజీ డే. ఎందుకంటే మామూలుగా వర్కింగ్ అవర్స్ 9 to 9 ఉంటుంది మాకు డ్యూటీ. అఫ్ కోర్స్ మీరు కూడా ఎంప్లాయీస్గా ఉన్నారు, చాలామంది మీకు కూడా తెలిసి ఉంటుంది. వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకపోయినా ఇంట్లో చాలా రకాల పనులు 1 week పనులు ఆ రోజు చక్క పెట్టుకోవాల్సి వస్తుంది. మేమైతే ఏ సండే కూడా ఇంటి దగ్గర ఉండాం, పిల్లల దగ్గరికి వెళ్తాం ప్రతి ఎవ్రీ సండే. సో ఈ సండే కూడా వెళ్ళాలి. మా పాపతో పర్మిషన్ తీసుకున్నా 1 week ముందు నుంచే. మాకు 3rd March ఇలా ఉంది నాన్న, నేను రాను నీ దగ్గరికి, నువ్వు పర్మిషన్ ఇయ్యి అని అంటే ఓకే మమ్మ అని చెప్పేసింది తను. ఈరోజు సార్ ఒక్కరే వెళ్ళాలి సండే అంతా ప్యాక్ చేసి ఫుడ్ పంపిస్తే. సో అలా ఆ రోజు నుంచి 20 days నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే నాకు ఈ నేల ఈ ఊరు చాలా ప్రత్యేకం. ఫస్ట్ అపాయింట్మెంట్ నా కోడంగల్ అయినప్పటికీ నేను వర్క్ చేసింది 1.5 year మాత్రమే అక్కడ. ఇక్కడ ఎక్కువ కాలం వర్క్ చేసిన నాకు ఆ 1.5 year ఎలా గడిచిపోయింది, జర్నీలో గడిచిపోయింది. ఎందుకంటే కోడంగల్ చాలా డిస్టెన్స్. కానీ అసలైనటువంటి ఉద్యోగ జీవితం ఉపాధ్యాయులు ఉన్నటువంటి ఈ పాఠశాలకు భగవంతుడు నన్ను పంపించడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే నిజాయితీలోనూ 100% కాదండి 200%. సో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు, జహూర్ అహ్మద్ సార్, నారాయణ్ సార్, బాలకృష్ణప్ప సార్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, మద్దిలేటి సార్, రవీందర్ సైన్స్ గాను ఇప్పటికీ మీరు ఇక్కడ నేను వచ్చిన ఒక 1 minute మీరంతా కూడా డిసిప్లిన్గా ఉండేవాళ్ళు. బాగా గుర్తు నాకు. ఒక్కసారి నాన్న మాట్లాడొద్దు అని అంటే డిసిప్లిన్ వచ్చేసేది మీలో. కానీ ఇక్కడ 10 నిమిషాలు పడుతుంది టైం పిల్లల్ని డిసిప్లిన్గా ఉంచడానికి. సో ఆ క్రెడిట్ మీకు కూడా వస్తుంది. అప్పటి సిన్సియారిటీ, అప్పటి డిసిప్లిన్ ఇప్పటి వరకు నాకు కనిపించలేదు. తర్వాత అప్పుడు ఉన్నటువంటి సార్ వాళ్ళ నుంచి నేను కొలీగ్స్గా భావించలేదు ఏనాడు. ఎందుకంటే సార్ వాళ్ళంతా రిటైర్మెంట్కి దగ్గరగా ఉండేవాళ్ళు, నేనేమో సర్వీస్. ఒక చిన్న సందేశం ఇచ్చి నేను ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. మీకు పాఠాలు నేర్పే సందర్భం కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు మీరు స్టూడెంట్స్ కారు, పెద్దగా అయిపోయారు, అమ్మలయ్యారు, నాన్నలయ్యారు. సో ఇప్పుడు కాబట్టి నేను చెప్పే మాట ఒకటే, మీరు మీ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండా. ఈ పిల్లలకందరికీ కూడా, ఈ అరేంజ్మెంట్స్ చేసిన పిల్లలకందరికీ కూడా థ్యాంక్ యూ. ముఖ్యంగా నేను గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను March 4th, 2006 ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. సరిగా రేపటికి 16 సంవత్సరాలు పూర్తవుతుంది నేను ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. అయితే నేను జాయిన్ అయినప్పుడు జహూర్ సార్ గారు హెచ్ఎంగా ఉన్నారు. ఆ రోజు సార్ ఇన్ఛార్జ్. ఇక్కడ ఈ స్కూల్లో బసవరాజ్ సార్ గారు ఉండేవారు. నేను జాయిన్ అయిన ఆ టైంలో బసవరాజ్ సార్ ప్రిన్సిపల్. అయితే నాకు ఒక చిన్న కాంప్లిమెంట్ వచ్చింది స్కూల్ స్టాఫ్ నుంచి. మేడం మీ కాలు చాలా లక్కీ మేడం, మీరు వచ్చారు మాకు మరి అది తెలియదు మరి అంటే వీళ్ళు ఈ కాంప్లిమెంట్ నాకు ఎందుకు ఇచ్చారో అప్పుడు అర్థమైంది. అట్లాగే ఆయనతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. సారీ సార్ అట్లా. నారాయణ సార్ ఎఫ్ఎస్సీగా ఉన్నప్పుడు నేను స్కూల్లో 2006 నుంచి 2011 దాకా నేను చేశాను. 2011 నుంచి గార్లపాడు వెళ్ళిపోయింది. సార్ పేరు ఏదో ఉండేది, జగన్. ఇప్పుడు
అసలు విజిలేస్తుంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు అసలు అంటే సబ్జెక్ట్లో నేను కూడా గార్లపాడులో చేసినప్పుడు నేను అందరికీ చిన్నదానిలా ఉంది అప్పుడు అపాయింట్ అయినప్పుడు చాలా నేర్చు సార్ తెలుగు పండిట్ సార్ ఎంత చక్కగా రాసినారు అందరితో నేను షేర్ చేసుకుంటా సార్ నిజంగా అవన్నీ మంచి జ్ఞాపకం. గౌరవ ఉపాధ్యాయులు మరియు ప్రియమైన విద్యార్థులు 2006 సమ్మేళనానికి ఎంతో కష్టపడి మీరు ఈ కార్యక్రమాన్ని రూపొందించినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు. ఒకసారి మీరందరూ ఎందుకో డల్లున్నారు, సార్ వాళ్ళందరూ నిజంగానే డల్లు అంటున్నారు కాబట్టి ఒకసారి అందరు లేచి ఒకసారి సార్ నాకు అందరికీ ఒక బీ క్లాప్స్ ఒకసారి గట్టిగా ఉంటే ఒకసారి అందరూ ఇంకా గట్టిగా సో థ్యాంక్ యూ సార్. నాది కూడా కోడింగ్ గురించి చేయడం అనేది నాది దొరకాలి, అది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ, ఆ సాధక బాధకాలు అనేది. ముందు నుండి చేసిన వాళ్ళకి కంపల్సరీ మాటలుంటాయి. అయినా మీరేం బాధపడకండి విద్యార్థులారా, కంపల్సరీ అంటే మీరేం బాధపడుతుంది. కార్యక్రమం ఇంకా ముందు చేస్తే నా చేతనంత సాయం కూడా నేను కూడా చేస్తాను. అయితే నేను ముఖ్యంగా చెప్పేదంటే నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ పాఠశాల లోపలనే నేను విద్యను అభ్యసించినాను. అదేవిధంగా నేను ఆ విధంగా విద్యను అభ్యసించిన తర్వాత నేను బీఈడీ ఏం చేయలేదు. నేను మీకు చెప్పినప్పుడు ఓన్లీ డిగ్రీ మాత్రమే వేసిన. డిగ్రీ బేసిక్ మీద నేను ప్యారెట్ టీచరు నేను మా క్లాస్మేట్ కనుక ఇద్దరం కలిసి ఇక్కడ వచ్చినాము. అయితే నాకు ఈ స్కూల్లో చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా సంతోషపడ్డా. దానికి కారణం భీమాచార్ సార్ సార్ నుండే ఆ సారే దానికి కారణం. అయితే నేను హైదరాబాద్ కానీ మామూలు కానీ అక్కడికి కూడా పోయినప్పుడు సార్ నమస్కారం సార్ అంటే నేను నిజంగా పిల్లలు అయితే గుర్తుపట్టాను. కానీ ఆ పిల్లలు గుర్తుపట్టి సార్ అని గుర్తుపట్టాను, నేను బ్యాచ్ సార్ మీరు సార్ చదువు చెప్పిన సార్, లేకపోతే ఫిజిక్స్ చెప్పిన సార్, మ్యాథ్స్ చెప్పిన సార్, నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. వరల్డ్ కప్ కొడితే ఎంత సంతోషం అనిపిస్తుందో ఆ పిల్లలు వాళ్ళకి సార్ నాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పిల్లల్ని గుర్తుపట్టాము, ఆ పిల్లలు నన్ను గుర్తుపట్టి పలకరిస్తే చాలా సంతోషం. గురువు కావాల్సింది విద్యార్థుల యొక్క పలకరింపు చాలా ముఖ్యం. వచ్చిన మీరు అందరూ నమస్తే నడుచుకోండి, ఇది మటన్ బిర్యానీ తినడం అవసరం లేదు, అంత కడుపు నిండుతుంది. సార్ మల్లేరు సార్ది ఒకసారి చెప్తే మల్లేరు సార్ రైటింగ్ చూస్తే మన మటన్ బిర్యానీ అవసరం లేదు, చికెన్ బిర్యానీ అవసరం లేదు, అంత మంచిగా సార్ రైటింగ్. మీ పలకరింపు కూడా అంత మంచిగా ఉంటుంది. అయితే నేను చెప్పేదంటే మీరు ఇప్పుడు చిన్నపిల్లలు కాదు, మీరు సమాజం లోపల ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగినరు. మీకు కూడా బరువులు బాధ్యతలు అనేవి ఉంటాయి. సారోళ్ళు చెప్పిన విధంగా మీ యొక్క పేరెంట్స్ని అయితేనేమి మీ యొక్క పిల్లల్ని అయితేనేమి మంచి అడుగుజాడ లోపల మంచి చదువులు చదివిస్తూ మీకన్నా ఇంకా ఉన్నతమైన స్థానం లోపల ఉండేటట్లు చూస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా అందరూ మంచిగా ఉండాలి, అందులో మన వాళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో మీరందరూ మీ యొక్క జీవితాలు అంతా మంచిగా ఉంటే చాలా సంతోషిస్తాను అని అనుకుంటున్నాను. అదేవిధంగా ఏదే కానీ ఒక చూడండి, ఒక కుటుంబం లోపల ఒక చిన్న జాబ్ వచ్చింది అనుకోండి, పెద్దోళ్ళకి జాబ్ వచ్చింది అనుకోండి, తల్లి ఏమనుకుంటా అరే ఆ చిన్న కుక్కనికి వచ్చిన బాగుండని అనుకుంటాను కదా ఎవరన్నా. కానీ మీరు అందరూ బాగుపడరు అనుకోండి, ఒక స్నేహితుడు గురువు మాత్రమే సంతోషపడతారు. ఏదే కానీ అంటే గురువుకు స్నేహితుడుకున్న విలువ అసలు ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనే మీరు అట్లా మీ మధ్య లోపల ఒకసారి కమ్యూనికేషన్ ఉంటే మీకు మంచి ఉంటుంది. ఇంకో లోపల మీరు ఎవరైనా డిమ్ ఉన్నారనుకోండి, ఆర్థికంగా కానీ ఇంకేమన్నా కానీ సహాయ సహకారాలు ఒకరికొకరు అందిస్తే బాగుంటుంది. మీరు ఇప్పుడు చిన్నపిల్లలు కాదు, మీకు ఎంతో అంతనితో స్తోమత అనేది ఉంటుంది. ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా బాధ కలిగించిన ఇంకే రకమైన ఆర్థిక సాయం కానీ మాట సాయం కానీ ఇంకేమైనా సాయం అయినా సరే మీ క్లాస్ రూపాయలు అది చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈ సమయానికి ధన్యవాదాలు. 7వ సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి మా గురు సమానులైనటువంటి ఉపాధ్యాయులకు మేము మరి మాతోటి సహా మిత్రులకు మరియు మీ విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ మేము మీకు 2006-7 సంవత్సరంలో మేమైతే మీరు 10th క్లాస్లో ఉన్నప్పుడు మేమైతే వెళ్ళిపోయినాము. అంతకుముందు ఉన్నాము. మేము 2006-7 సంవత్సరంలో మా సొంతంగా మల్లికార్జున సార్ కానీ నేను కానీ నలుగురం కలిసి ఒక పాఠశాల ఏర్పాటు చేసుకున్నాం, సరస్వతి విద్యాలయం అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పాఠశాలలో కొనసాగిస్తున్నాము. కానీ మీరు ఒక గొప్ప విషయం మేము చేయలేని విషయం మీరు చేసిండ్రు. మేము ఇదే పాఠశాలలో 1990-91 సంవత్సరంలో పూర్తి చేసుకున్నాము. అప్పటి నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా మేము ఆత్మీయ సమ్మేళనం చేసుకోలేదు. మా యొక్క బ్యాచ్ మీరు చేసుకున్నారంటే మాకు చాలా ఇదిగా అనిపిస్తుంది. కాబట్టి
మీ యొక్క ఈ చొరవని మేము ఇన్స్పైర్గా తీసుకొని మేము కూడా అతి త్వరలో మా బ్యాచ్ని ఎక్కడున్నా సమీకరించుకొని చేసుకుంటామని మేము అనుకుంటున్నాము. ఇప్పుడే మీదే మాకు ఇన్స్పైర్గా అయింది. థ్యాంక్ యూ. ఉపాధ్యాయ బృందానికి, మీ ఉపాధ్యాయ బృందానికే కాదు, నాకు కూడా గురు సమానులు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు నాకు కేవలం 2 సంవత్సరాలే. డిగ్రీ అయిపోయిన తర్వాత ఊళ్ళో బాగా గొడవలలో అక్కడెక్కడ తలదూరుస్తూ ఉంటే మావాడు చానంగా ఏమైపోతాడో, రౌడవుతాడో ఏమవుతాడో అన్న ఉద్దేశంతో మా అడ్డాకల్ గ్రామంలో కంప్యూటర్ ఫ్యాకల్టీగా చేస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఎలాగో కంప్యూటర్ వస్తుంది కాబట్టి ఒక దగ్గర వేకెంట్ ఉంది వెళ్ళు అంటే ఇంట్లో తెలియజేయంగానే ఎలాగో ఊళ్ళో ఉంటే చెడిపోయేటట్టుండో, రౌడీ అయ్యేటట్టుండో, అక్కడికి కొట్లాడలో రౌడీ, ఇక్కడికి వెళ్ళు అని చెప్పేసి ఇక్కడ పంపించారు. తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. నాకు కూడా గురు సమానమైనటువంటి వేదిక పోయినటువంటి అందరి దగ్గర కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు 2006-2007 ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాన్ని ఆలోచించినటువంటి విద్యార్థులకు మొదట వాళ్ళందరి ధైర్యానికి, వాళ్ళ ఆలోచనకు, ఎందుకంటే ఇలాంటి ఆలోచన వస్తుంది, అందరికీ వస్తుంది, కానీ ఇంతమందిని గ్యాదర్ చేసి, అదేవిధంగా ఉపాధ్యాయులందరినీ కూడా వాళ్ళ యొక్క ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు, వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి ఒక దగ్గర చేర్చడం చాలా గొప్ప విషయం. అలాంటి ముందుకు రావాలి కాబట్టి అలాంటి కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దైవం అనేది మనకి అమ్మని, నాన్నని, అదేవిధంగా గురువులను కూడా ఇస్తుంది, కానీ స్నేహితుని అనేది మాత్రం ఇవ్వదు. అది స్వయంగా మనంతకు మనంగా స్నేహితులని కల్పించుకొని కాకుండా మనం ఎక్కడైతే చదువుకుంటున్నామో క్లాస్ రూమ్లో వచ్చేసి మనకు ఎవరైతే మనకు మనసుకు దగ్గరగా ఉంటారో వాళ్ళతో మన యొక్క లక్షణాలు ఎవరికైతే మనం కలిసి ఉంటామో వాళ్ళే స్నేహితులు ఏర్పడతారు. అయితే ఒకరిద్దరు మాత్రమే మనసుకు దగ్గరగా ఉండి స్నేహితులు అవుతారు. కానీ క్లాస్ మొత్తం కూడా దగ్గర కావాలంటే ఒకరికొకరు పరిచయం ఉంటుంది. క్లాసులో ఎవరెవరు మీరే గుర్తుపట్టలేరు. వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఒక నాగరాజు ఉన్నాడంటే నాగరాజు మన క్లాసులో ఉండినా, ఒక లక్ష్మి అంటే మీకు గడిచిపోయింది. క్లాస్ రూమ్లో అందరూ 10th క్లాస్ వరకు చదువుకున్నారు, బయటికి వెళ్ళిపోయారు. క్లాస్లో చదువుతున్నప్పుడు అందరూ కూడా అమ్మ ప్రేమలో, నాన్న భయంలో పెరుగుతూ గురువుల యొక్క ఆధీనంలో ఉంటూ విద్యను అనేది అభ్యసించారు. ఇప్పుడు మీరు అందరూ కూడా మీరు తల్లి ప్రేమను అందిస్తూ, తండ్రి ప్రేమను అందిస్తూ, తండ్రి భయాన్ని కల్పిస్తూ మీ పిల్లలకు చదువులు ఏ విధంగా నేర్పాలి, పిల్లల్ని ఏ విధంగా, అదేవిధంగా మన కృష్ణరెడ్డి సార్ కావచ్చు, మధురెడ్డి సార్ కావచ్చు, కథల రూపంలో, కథలు అంటే చిన్నప్పటి నుంచి కూడా మనకు చాలా ఇష్టం. ఆ విధంగా మనకు పుస్తకాల్లో ఉన్నట్టు కావచ్చు, బయట ప్రపంచం తీసుకున్నటువంటి కథలు కావచ్చు, ఏదైనా మీకు అన్నీ కూడా కథల రూపంలో తెలియజేస్తూ మీకు ఎంతసేపు ఉన్నా మంచి నాలెడ్జ్ని ఇవ్వాలి. బయట సొసైటీకి వెళ్ళిన తర్వాత ఈ 4 గోడలు దాటి బయటికి వెళ్ళిపోతే 10th తర్వాత బయటికి వెళ్తే మీరు ఏ విధంగా బతకగలుగుతారు అంటే ఒక పోటీ ప్రపంచాన్ని మీరు జయించాలి అంటే ఇక్కడ ఎంత నాలెడ్జ్ని ఎక్కువ తీసుకొని వెళ్తారో ఆ నాలెడ్జ్ని అక్కడ ఉపయోగిస్తూ కొత్త నాలెడ్జ్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో నాకు తెలిసి గురువులందరూ కూడా మిమ్మల్ని బెదిరించుంటారు, కొట్టి ఏలేటటువంటి వాళ్ళు ఉంటే మీరు దాని కింద బతికారు. కానీ మీరు ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఏజ్లో మీరు ఏలే వయసు వచ్చింది, ప్రపంచానికి మీరు గొప్ప గొప్ప నాయకులు అందించేటటువంటి వయసు వచ్చింది. అందరూ కూడా ఉద్యోగాలు సాధించలేరు. ఏ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి 10 మంది కావచ్చు, 100 మంది బట్టి కొత్తగా ఆలోచించాలి. మనం చేస్తున్నటువంటి పనిలో కొత్తగా ఆలోచించాలి. అప్పుడే మనం ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో, బయట ప్రపంచం కావచ్చు, మీకు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలియజేసింది. కాబట్టి ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే అప్పుడు మీరు మమ్మల్ని అందరూ తిట్టుకొని ఉండొచ్చు, గౌరవించి ఉండొచ్చు, ఏది జరిగినా అన్నీ కూడా మీ మంచిగా జరిగినాయి. ఈరోజు ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం అనేది కూడా మీకు చాలా గొప్ప విషయం. ఎందుకంటే 17 సంవత్సరాలు అందరూ బయట ఉండేసి ఈ గ్రౌండ్లోకి వచ్చిన వెంటనే ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్న వెంటనే పెదాల పైన ఒక స్మైల్ వచ్చి ఉంటుంది. అరే వీడు మన క్లాస్మేట్, నా ఫ్రెండ్ వచ్చిండు అనేసరికి మనసు నుంచి లోపల నుంచి ఒక రకమైన సంతోషం వస్తుంది. ఆ సంతోషాన్ని ఎక్కడో ఉంటే అది రాకుండే. ఈరోజు అంత గొప్ప కార్యక్రమాన్ని మీరు ముందుకు వేసుకొని ఇక్కడ చేసినందుకు వారందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందు కూడా మీరు మంచి వ్యవసాయంలో ఎంతోమందికి మన ద్వారా బతుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఒక దగ్గర పనిచేస్తున్న, ఇంటి దగ్గర ఉన్న, ఎక్కడున్న ప్రతి ఒక్కరం కూడా కొత్త విధానంగా కొత్తగా ఆలోచించి మంచి భవిష్యత్తుని కోరుకుంటూ, మీ అందరి భవిష్యత్తుని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇక్కడ మీలాంటి ఒక సమ్మేళనం ఏర్పాటు చేసుకుని నా పెద్ద నాతో గొడవ ఎక్కడ మీ పిల్లలు చదివిస్తుంటారు, ఆయన పిల్లలు చదివిస్తుంటారు. ఈ గ్రూప్లో చర్చ అనేది జరుగుతుంది. మొన్న శ్రీశైలం పోయి మాకు అరేంజ్మెంట్ చేసాం. తర్వాత అక్కడ కరెంటు తయారయ్యేది, ఆ డ్యాము విషయం అన్నీ చూపించాం.
హైదరాబాద్ పోయినాం. ఆడికి ఫోన్ చేసింది, ఆడు రెడీగా ఉన్నాడు, కారు పెట్టుకొని రెడీగా. మేము బందాడ వచ్చిన కాపీలో ఉంటుంది. ఏంది కారు వచ్చి లెవెల్ ఏరియా మన గ్రూప్లు అంతా తీసుకొని యాదగిరి గుట్ట పోయింది. ఆధార్ కార్డు ఫ్రీ బస్. అంటే నేను చెప్పేది మీకు ఎంత ఉపయోగపడుతుంది ఒక గ్రూప్ అనేది మీకు అర్థమైంది. హాస్పిటల్ పోతుంటే మన డాక్టర్ దగ్గరికి పోయినాం, మా బిడ్డ డెలివరీకి ఉంది, హాస్పిటల్కి పోయినాం. ఆమె ఫ్రెండ్ అక్కడ కంపౌండర్ ఫోన్ చేసింది, వాడు అపాయింట్మెంట్ రాసి పెట్టాడు, నెంబర్ 3వ నెంబర్. గ్రూప్ తోటి ఇన్ని లాభాలు వచ్చినాయి, అన్ని లాభాలు ఒక గ్రూప్ తోటి. ఇప్పుడు ఇక్కడ మేధావులు మా మధురెడ్డి సార్ ఆయన చూస్తే చాలా కోపం నాకు. నేను ఇట్లా చాలా ఇంట్రెస్ట్ ఉంది. టీటీసీలో నాకు స్టేట్లో 25 ర్యాంక్ వచ్చింది. మామనాడు నేను టీటీ చేసిన 30 ఏళ్ళు అని అన్నాడు. సరేనా, నా జీవితం అంతా ఇది ఉద్యోగం రానట్టుందిరా అని నేను ఒక నర్సింగ్ హోమ్లో పనిచేసిన కాబట్టి ఆయన ఆ 2000 కన్నా నాకు 5000 తృప్తి ఇచ్చింది. వ్యవసాయ క్రమశిక్షణ నాకు శాతం లేదు. ఆయన నా జీతం గిట్ట కట్ చేసిండు, ఆ వాలంటీర్ జీతం. వ్యవసాయం అంత స్ట్రిక్ట్ మనిషి, ఒక పూట 2 జీతం కట్టు. చాలా సంతోషం ఉంటుంది. మీ సారులతో కొట్లాడకుండా అవుతుంది, వీరు మంచిగా ఉంటారు. హలో అంటే ఇట్లా మాట్లాడతారు, అయిపోయి అంతే కదా. చాలా చెప్పేది ఉంది, మీ అందరూ నడిపించేది ఉంది, కానీ అయిపోయాలి. ఎందుకలు ఇంత పెద్ద సారులు ఉన్నారు ఎవరన్నా, ఇలా ఇంత మీద నేనా మీద అన్నీ అనుకుంటే ఓల్డ్ పుట్టాలని చిన్నగా ఇంత ఇక భయం అవుతుండే. సరే అట్లా ఉంటుంటే నా సైన్స్ నేను సోషల్ చెప్తుండే, డిగ్రీలో సోషల్ పోయాను. నేను బైపీసీ చేసిన ఇంటర్మీడియట్లో డాక్టర్ రాలేదు, ఇక వద్దురా నాయన చదువు బాగాలేదు, బొమ్మలు గీసి అది శాస్త్రం వచ్చాను డిగ్రీ పోయాను. ఆ అరుణ టీచర్ ఉండదు కదా, ఆమె 7th క్లాసు ఏ సెక్షన్ క్లాస్ టీచర్, నేను బి సెక్షన్ ఏ సెక్షన్ సోషల్ చెప్తాను 2వ పీరియడ్. నా పానమంతా ఆ టీచర్ బోర్డు మీద ఏం రాసింది, ఏం గీసింది, ఇలా ఏం రాసింది, ఇదే ఉంటుంది. ఆ సబ్జెక్ట్ గురించి నాకు ధ్యాస లేదు. అందుకే ఏముంటుంది మీకు తెలియదు, ఏముంటుంది 7th క్లాస్లో ఏముంటుంది సోషల్లో. నువ్వు అంతా కలిస్తే ఆ ఖనిజాల గురించి దాని గురించి చిన్న చిన్న పదాలు పడుతుంది. కానీ నా మైండ్ అంతా అరుణ టీచర్ బోర్డు మీద ఏం గీసే, అమీబా గీసానా, మైక్రోకాండియా గీసానా, పక్కన కోటి ఏమేమి రాసే. నాకు మా ఇంటర్మీడియట్ దాసకు వస్తుంది. ఇంటర్మీడియట్ సుగరప్ప అనే ఒక టీచర్ ఉండే, ఆయన బయాలజికల్ సైన్స్ చెప్తారు. వాళ్ళు దాసకు వస్తున్న ఆ టీచర్ చూస్తారు. ఆయన పెద్ద మేధావి. అరుణ టీచర్ చెప్పింది వేదాంతం, మీరు మర్చిపోతారు. వేదాంతాలు అంతా మీరు మర్చిపోతారు, కానీ నిజ జీవిత దగ్గరున్న సమస్యలు చెప్తారు. అర్థమైంది కదా. మధురెడ్డి సార్ చెప్పింది మర్చిపోతారు. మధురెడ్డి సార్ ఏం చెప్తాడు, తీయగా మాటలు చెప్తాడు, నేను మర్చిపోతాను. కానీ నన్ను మర్చిపోరు. ఎందుకు మర్చిపోరు? నేను నిజం సత్యం చెప్తాను. మీరు వాట్సాప్ క్రియేట్ చేసుకోండి, మీ సమస్యలు మీకు తీరుతాయి. అంతేనా? మొత్తం కావాలి, గ్రూప్ మొత్తం కావాలి. ఆ గ్రూప్లో అయితే నాకు డిగ్రీ గ్రూప్లో ఉంది. మీరు పేరుకుంటుంటే ఎట్లయితుంది? ఎవరు భయపడదు, నిజం మాట్లాడండి, ధర్మాన్ని అనుసరించండి. నేను సంతసాయి సుందర చైతన్య ఆశ్రమం పోతుంటా, ప్రతి సంవత్సరం 5 రోజులు ఉంటా. ధర్మము న్యాయం అని చెప్తాడు ఆయన. ఫస్ట్ వందాడు మీ తల్లిదండ్రులను ముక్తి వచ్చిండ్రా లేదన్నాడు. మన తల్లిదండ్రులు మన గురువులే మనకు ముఖ్యం, అంతే కదా. మీరు ఎప్పుడైతే ధర్మాన్ని అనుసరించి జీవితాన్ని, ఎందుకంటే ఇప్పుడు మీరు ధర్మాన్ని అనుసరించే వయసు 31 సంవత్సరాలు అంటే మీరు ఇంచు మీకు అందరు పిల్లలు ఉంటుంది. పొద్దున్న లేదాడే భగవంతునికి మొక్తారు, ఎట్లా మొక్తారా లేదా? వాళ్ళు ఇంటలేరు, భయపడతారు. తప్పు చేసినప్పుడు భయపడు. నీ తల్లిదండ్రులను గౌరవించండి, నీ గురువును గౌరవించండి, నీ వృత్తిని నిజాయితీగా చేయడు. నా దగ్గర పాల డైరీ ఉంది, నేను నీళ్ళు పోయకుండా పాలు వస్తాను. నీళ్ళు కలిపితే నాకు 2 లీటర్లు ఎక్కువ, 120 రూపాయలు ఎక్కువ వస్తాయి. కానీ నేను నీళ్ళు పోయలేదు. ఎందుకు వస్తలేను? నీళ్ళు వస్తే 1 పాయింట్, సిగరెట్ తాగలేదు, డైమండ్ ఈడ తినా. నేను ఎవడన్నా పెట్టి తింటా, ఎవడన్నా పెడితే తింటా. ఎందుకంటే వాడు ఏమనుకుంటాడేమని. అందుకే నాకు ఇప్పుడు ఇంత ఏజ్ ఉన్నా నేను యాక్టివ్గా ఉండా. అంటే ఎలాంటి చెడు అలవాట్లు లేవు. మీరు ఇట్లా మీ భర్తలకు అది చెప్పండి, మందు తాతే ఏం రాదు, మందు తాతే ఏం రాదు. ఎట్లా చేయాలా అనే దాన్ని రూపకల్పన చేసింది. వీళ్ళు భుజస్కంధాల మీద వేసి మేము చేస్తాం సార్, మేము ముందుకు వస్తాము,
మేము అట్లా ఆ ప్రబంధ ఏర్పాటు చేయడానికి మేము సుముఖత వ్యక్తం చేశారు. కాబట్టి మేమంతా కూడా రచించినాం అంతే. తర్వాత ఇక అర్పిత మేడం లేదు, కేసీఆర్ చంద్రశేఖర్ కూడా క్లర్క్, ఆయనకు అప్పచెప్పిన ఆయన నంబర్ ఇచ్చాడు కదా, నంబర్ ఇచ్చాడు. తర్వాత జవహర్ సార్ మాత్రం ముందే ఉంది, నారాయణ సార్ మాత్రం ముందే ఉంది. కాబట్టి కృష్ణాడికి మనం ఎప్పటికీ కలుస్తాం. మా బావ రవీందర్ గారితే కొంచెం వాళ్ళ తమ్ముతో తీసుకున్నాం. మీరందరూ కూడా సహకరించడం వల్ల ఇంత మంచిగా మీరు రావడం వలన అందరూ వస్తేనే కానీ ఈ సమావేశం చాలా బాగుంటుంది. అందుకే అందరిని సమీకరించడము మా బాధ్యత. కృష్ణారెడ్డి నాడు వాళ్ళందరినీ మేము ప్రతి అంశం కూడా మరీ చర్చించి మరీ రాసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మేము సంశోధించి సార్లు నేను కూర్చొని నాకు జిరాక్స్ కాపీలాగే చేసింది ఆమె. నేను చెప్తుంటే ఎట్లా చెప్తుందో అది చెప్తుంది ఆమె. సైన్స్ అట్లా చెప్పాలి. నేను అందుకని ఎన్నోసార్లు అప్రిషియేట్ చేసినాను. రవీందర్ సార్ కూడా ఫిజిక్స్ చెప్తుంటే ఆడికి వినబడాలి మనకు. ఇప్పుడు చెప్తారా? ఎవరు చెప్తారు? తెలుగు పద్యాలు చెప్తుంటే వినసొంపవుతుండే వాళ్ళిద్దరు తెలుగు పండితులు చెప్తుంటే. ఇలాంటి టీచర్లు మనకు కావాలి. కాబట్టి నేను మొన్న ఏమైందంటే పోయిన సమ్మర్లో 2020 ఆ ప్రాంతంలో ఇది వచ్చింది కదా మనకు కరోనా. అయితే ఆ కరోనాలో మా ఇంటికి మా మరదల పిల్లలు వచ్చింది. ఒక చిన్న విషయం, మీకు ఎంత విలువైంది ఈ టీచర్ల యొక్క విలువ ఎంత ఉందో ఆలోచన చేసుకోండి. ఎట్లయిందంటే వాళ్ళు శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదువుతున్నారు, ₹1,00,000 మా మరదలోడు. ఆమెనేమో ఇంకోటి టెక్నో స్కూల్లో చదువుతుంది, ఇంకో ఆయనేమో ఫ్యాషన్ స్కూల్లో చదువుతున్నారు. పెద్ద స్కూల్లో ₹1,90,000 ఒకరోజుది సంవత్సరానికి. అయితే వచ్చేటి ఒక రోజు చేసేట అది ఇంత చదువుతున్నారు కదా, ఇంకా మా ఇంట్లోనే కూర్చుంటారు. వచ్చి మన ఇంట్లోనే ఒక 4-5 రోజులు ఉంటారు. అందరు కలిస్తే చాలా ఆనందం. మా ఆవిడకు వాళ్ళు వచ్చి ఉంటే నాకు కూడా ఆనందమే. అంటే నేను అన్నాను, మీరు అందరూ చదివారు కదా, మరి మీ స్కూల్లో చదివిండ్రు. నేను అంతా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చినా, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, తెలుగులో వచ్చింది. నేను ఒక చిన్నగా గ్రామర్ ముక్క అడుగుతా, మీరు చెప్పాలి. మీరు పెద్ద స్కూల్లో చదివారు కదా అని. విల్ యూ ప్లే క్రికెట్? ప్లీజ్ చేంజ్ టు ప్యాసివైజ్ అన్న. విల్ హీ ప్లే క్రికెట్? ప్లీజ్ చేంజ్ టు ప్యాసివ్ అంటే ఒక్కరు చెప్పారు. అందరు తప్పు చేసేది. ₹1,00,000 జీతం తీసుకునేవాళ్ళు ఇక్కడ మేము అందరూ తీసుకున్న 10,000, 20,000, 30,000. మాకు ఆ రోజుల్లో ఉన్న శాలరీ 20,000, 30,000, అంతకంటే ఎక్కువ లేదు మేము ఇక్కడ చేసేటప్పుడు. అయితే తర్వాత పెరిగిన విషయం. అలాంటి వాళ్ళు లక్షల జీతం తీసుకునే వాళ్ళం మనకి ఎందుకు? ఇప్పుడు బీటెక్ చదువుతున్నారు కానీ ఇంగ్లీష్ గ్రామర్లో, సైన్స్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ మన సార్లు సాటి రారు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దే won't be compared to our teachers in any matter, in any respect, because in all aspects our teachers are very valuable. Their experience is valuable. Experience is second teacher. Understand? So అందుకనే మనం చదువుకున్నటువంటి విద్య అలా టీచర్లు చాలా స్టాండర్డ్ టీచర్. అందుకని ఎడిషన్ ముఖ్య మాత్రం అది అందరూ వచ్చారు. మీరందరూ విజయ్ కుమార్ గారు కూడా అకుంఠిత భావంతో మంచిగా కుంఠితం లేకుండా అంటే కంటిన్యూ చేశారు దీన్ని సక్సెస్ఫుల్ కావడానికి. సో ఇన్ ఎవ్రీ తీసుకుంటే అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ వాళ్ళు ఉన్న సంగతి మాకు తెలియదు. సో ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కారకులైనటువంటి సార్ వాళ్ళిద్దరుకి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ జ్ఞాపకాలన్నీ మాలో చాలా మధురంగా ఉండిపోయే జ్ఞాపకాలు మీరు ఈరోజు మిగిల్చారు. కాబట్టి ఇవన్నీ మా మదిలో ఉండాలంటే మీరు ఒక సహాయం చేయాలి. ఈ ఫొటోస్ కానీ వీడియోస్ అన్నీ కూడా మా అందరికీ అందేటట్లు మీరు కృషి చేయాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. అనుకోకుండా ఫోన్ చేసింది, అమ్మాయి ఇట్లా అపోలో హాస్పిటల్ సార్ నేను వస్తున్నా సార్ అంటున్నాను నుంచి. ఇంకా అడిగితే చెప్పాలి. జెలుగొన్ బంగారు రంగుల కొలుకు మేల్చిన్నారి, జెలుగొన్ బంగారు రంగుల కొలుకు మేల్చిన్నారి, పూగుత్తి సమ్ములు కీలించిన తుమ్మ కొమ్మలకు నీవున్నీ సతీరత్నము, నీవున్నీ సతీరత్నము జలకి బుందగిలించి గాడ్పు బిడ్డలు మీ కోడిగా మాచరించా, గిజిగాడా నీకు దీర్ఘాయువవు, గిజిగాడా నీకు దీర్ఘాయువవు.
ఇది ఉండదు దీనిలో S1 S2లో ఉండదు పోతే సర్ది తాడి మీపోతే అప్పుడు వెళ్తే ఏమవుతుంది అంటే అక్కడున్న దేశంలో ప్రోటోకాల్ ప్రకారం ఎవరైతే రావాలో సార్ దగ్గర వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళనే పంపిస్తారు. ఇన్ కేస్ మన దేశ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు భూటాన్ వెళ్తారు. భూటాన్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ రాజు ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఉన్న వాళ్ళని పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ విదేశాంగ మంత్రినో లేకుంటే ఎవరినో రక్షణ మంత్రినో పంపించాలి. అక్కడ ఏమవుతుంది అంటే కారు డ్రైవ్ చేయవాలి కదా. ఒక దేశానికి రాజు అనే అటువంటి వాడు ఒక కార్ని డ్రైవ్ కూడా గురువుకి సృష్టిని అని గర్వంగా చెప్పుకుంటాడు. ఒక దేశ రాజధాని ఒక దేశ రాజు అనేటటువంటి వాడు కూడా అంటే గురువు. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మా కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు,
సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. జూలి పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే.
అక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ నిందే అమ్మ నాన్న గుండెంత పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే